సహితం విభిన్న వ్యూహ విరచితం మంత్రతంత్ర మిళితం మహోన్నతం ఈ సంహితం ఇదే కదా క్షాత్రం. నమస్తే, వెల్కమ్ టు క్షాత్రం. భారత రక్షణ రంగానికి సంబంధించి కీలకమైన ఆవిష్కరణలు, సంస్కరణలు, వార్తాంశాలపై విశ్లేషణాత్మకమైన చర్చా కార్యక్రమం క్షాత్రం 97వ ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చింది. ఈ వారంలో జరిగిన డిఫెన్స్ రిలేటెడ్ ఇష్యూస్ గురించి విశ్లేషించేందుకు ప్రస్తుతం మనతో ఉన్నారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు, రక్షణ రంగ నిపుణులు శ్రీ మామిడి గిరిధర్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సాయి నమస్తే సార్. ఈ వారం మన క్షాత్రం ఎపిసోడ్ లో మొట్టమొదటి అంశము భారత ఆర్మీ చీఫ్ గా 31వ ఆర్మీ చీఫ్ గా జనరల్ ధీరజ్ సేత్ గారు పదవి బాధ్యతలు స్వీకరించారు. సో ఈ సందర్భంగా వారికి అభినందనలు తెలియజేస్తూ అండ్ కొత్త ఆర్మీ చీఫ్ ముందున్న సవాళ్ళేంటి, ఎటువంటి పరిస్థితుల్లో ఆయన ఆర్మీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించారు ఒకసారి వివరిస్తారు. దీంట్లో ముఖ్యంగా కీలకంగా మనం చూడవలసింది ఏంటంటే, పాకిస్తాన్ లో ఆర్మీ చీఫ్ ని అపాయింట్ చేసేటప్పుడు అక్కడ పరిస్థితులు ఏంటో మనం చూసాం. మనం అసీం మునీర్ని అపాయింట్ చేసేటప్పుడు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో మనం చూసాం. అంటే ఆ దేశాన్ని నడిపించేది ఆర్మీ చీఫే కాబట్టి ఎంత పాలిటిక్స్ జరుగుతాయో దానికోసం, ఆ పదవి కోసం ఎలా పాకులాడతారో మనం అన్ని చూసాం. మనం దానికి భిన్నంగా ఇక్కడ మనకు కొత్త ఆర్మీ చీఫ్ టేక్ ఓవర్ చేసినప్పుడు అది జస్ట్ ఒక బ్యూరోక్రాటిక్ చేంజ్ కింద మనం చూస్తాం. ఏదో నోటిఫికేషన్ వస్తుంది, ఆయన మాజీ ఎవరైతే సైన్యాధ్యక్షుడు ఉన్నాడో ఆయన దగ్గర నుంచి ఛార్జ్ తీసుకుంటారు, తర్వాత మన రక్షణ మంత్రిని కలుస్తారు, ప్రెసిడెంట్ని కలుస్తారు. ఇవి నార్మల్ రొటీన్గా జరిగేటువంటివి. దానికి ఏదో మనం న్యూస్లో ఏదో చిన్న కవరేజ్ ఇచ్చినా కానీ దానికి పెద్దగా మనం అంత పట్టించుకోం. అంటే ఎంత డెమోక్రాటిక్గా మన సైన్యం ఉందో అర్థం చేసుకోవచ్చు, సివిలియన్ అడ్మినిస్ట్రేషన్ ఎలా గౌరవిస్తుందో అర్థం చేసుకోవచ్చు. దానికి భిన్నంగా ఒక విధమైనటువంటి రాక్షసీ శక్తిగా, డిక్టేటర్షిప్గా ఉన్నటువంటి మన ఇరు పొరుగు దేశాలు ఎలా ఉన్నాయో మనం చూడవచ్చు. సో అది ఒకటి కీలకమైంది. రెండవది, మనకు ఈయన పదవి ప్రమాణం స్వీకారం తీసుకున్న తర్వాత ఇమ్మీడియట్గా తన తండ్రి, ఆయన కూడా మాజీ సైన్యంలో పనిచేసినటువంటి వ్యక్తి, ఆయన రిటైర్ అయ్యి అక్కడ ఆడియన్స్ కూర్చుంటే ఆయనకు వెళ్ళి కాళ్ళకి నమస్కారం పెట్టారు. అంటే ఇది సంస్కారం కూడా మనం చూపిస్తున్నాం. ఎంత సైన్యాధిపతులైనా కానీ మన కల్చర్ని, మన తల్లిదండ్రులను గౌరవించడం అనేది కల్చర్ ఆయన చూపించారు. తర్వాత కీలకంగా మనం ఈరోజు ఆయనకు ఉన్నటువంటి సవాళ్ళు చూసామంటే కనుక, ప్రపంచం మారిపోయింది, యుద్ధం మారిపోయింది, వార్ థియేటర్ అంతా కూడా మారిపోయింది. ఈరోజు డ్రోన్స్ వచ్చినాయి, తర్వాత మనకు అసిమెట్రికల్ వార్ వచ్చింది, మనకు ఎలక్ట్రానిక్ జామింగ్స్ వచ్చినాయి, తర్వాత మనుషులు వెళ్లకుండానే మనం ఆపరేట్ చేసేటువంటి ప్లాట్ఫామ్స్ చాలా వచ్చినాయి, సైన్యం యొక్క ప్రోటోకాల్స్ మారినాయి, దాని యొక్క రెడార్ సిస్టమ్ కావచ్చు, కమ్యూనికేషన్ సిస్టమ్ కావచ్చు, ఇవన్నీ కూడా మారినాయి. మనకు ఆల్రెడీ మనకు డ్రోన్స్, మన ఘాతక్ లాంటివి మన కొత్త కొత్త డ్రోన్స్ తీసుకొస్తున్నాం మనము. అలాగే మన ప్లటూన్స్, అక్కడికి వెళ్ళేటువంటి సైన్యంలో ప్రతి వారి దగ్గర కూడా డ్రోన్స్ ట్రైనింగ్ ఉన్నది. డ్రోన్స్ ఎలా వాడుకోవాలి అన్నటువంటివి మనం వాళ్ళ భైరవ్ బెటాలియన్స్ ఇవన్నీ పెట్టుకున్నాం మనం. కాబట్టి ఎంతో మారిపోయింది. గతంలో ఉన్న సైన్యం, మనకు గల్వాన్ ఘటన కంటే ముందర ఉన్నటువంటి సైన్యానికి ఇప్పటికీ చాలా మార్పులు వచ్చింది. ప్లస్ మనకు తెలుసు, థియేటరైజేషన్ గురించి చాలా సీరియస్గా కసరత్తు జరుగుతోంది. ఆల్రెడీ మనకు అండమాన్ కమాండ్లో మనకు ట్రై సర్వీసెస్ కమాండ్ ఉంది. అక్కడ త్రివిధ దళాలు కూడా ఒకటే కమాండ్ కింద పనిచేస్తాయి. అక్కడ ఇప్పుడు నికోబార్ ఐలాండ్లో మనం కొత్త సెంటర్ పెట్టబోతున్నాము. కాబట్టి దానికి సంబంధించిన ప్రోటోకాల్స్ ఉన్నాయి. అలాగే మన దేశంలో ఈ మూడు దళాల యొక్క ఇంటగ్రేషన్ ఒకటి ఉంది. నేవీ, ఎయిర్ ఫోర్స్, ఆర్మీ మూడింటి ఇంటగ్రేషన్ ఒకటి ఉంది. టెక్నాలజీ పరంగా ఏం చేయాలి, అలాగే రాబోయే రోజుల్లో సివిల్ మిలిటరీ ఫ్యూజన్. మనకు చైనా యొక్క స్ట్రెంగ్త్ అదే. వాళ్ళు వార్షిప్లు యుద్ధానికి సంబంధించిన ఎన్ని తయారు చేసుకుంటారో, సివిలియన్ కన్స్ట్రక్షన్ లో కూడా వాటిని ఇమిడేలాగా వాళ్ళు దాన్ని ఇప్పటి నుంచే నిర్ణయాలు తీసుకుంటారు. అంటే వాళ్ళకు నేవీకి 100 షిప్పులు ఉంటే సివిలియన్ ఉన్నటువంటి 200 షిప్పులు కూడా నేవీకి పనిచేసేదానికి సరిపడేటట్టు వాళ్ళు తయారు చేస్తారు. సో మనం కూడా ఇలాగ సివిల్ మిలిటరీ ఫ్యూజన్ అనేది చేయాలి. మన ట్రక్కులు కావచ్చు, మన ట్రైన్స్ కావచ్చు, ట్రాన్స్పోర్టేషన్ స్ట్రక్చర్ కావచ్చు, మన హైవేలు కావచ్చు, రన్వేలు కావచ్చు, అన్నీ కూడాను సివిలియన్స్ కి పనిచేసి ఆర్మీ కూడా పనిచేసే దిశగా మనం చాలా పని చేయవలసి ఉంది. అది ఆయన ముందర ఒక పెద్ద సవాల్. అలాగే మనకు తెలుసు, ఆత్మనిర్భరత, ఇండిజినైజేషన్ ఎన్నో ఇంపోర్ట్ చేసుకుంటున్నాం ఇప్పటికి కూడాను. గత 10 ఏళ్ళుగా చాలా తగ్గించుకున్నాం, కానీ ఇంకా క్రిటికల్ మనకి ఇంపోర్ట్స్ ఛాలెంజెస్ ఉన్నాయి మనకు. వాటిని ఎలా తగ్గించాలి, సైన్యంలో ఆయన ఎలా తగ్గించగలరు. సరే, మనకి ఎయిర్ ఫోర్స్ సంబంధించి ఇంజన్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉన్నాయి, నేవీకి సంబంధించి కూడా కొన్ని మనకు సబ్మెరీన్కి సంబంధించిన ఛాలెంజెస్ ఉన్నాయి మనకు. కానీ సైన్యంలో కూడా ఉన్నటువంటి ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎలా అధిగమించాలి,
దాన్ని ఎలా ఇండిజినైజ్ చేయాలి, ఇంటిగ్రేషన్ ఎలా చేయాలి, ఇవన్నీ కూడా ఆయనకు ఉన్నటువంటి సవాళ్ళు. అది కొత్త యుద్ధాలు రాబోయే రోజుల్లో యుద్ధాలు ఎలా ఉండబోతున్నాయో మనం దాని యొక్క ప్రివ్యూ చూసాం. మనం యుక్రెయిన్లో కావచ్చు, లేదా ఇరాన్ అమెరికా యుద్ధంలో కానీ చూసాం. ఒక సూపర్ పవర్ అయిన అమెరికా ఇరాన్ ముందర ఓడిపోయింది. కాబట్టి అసిమెట్రికల్ వార్ అనేది మన మీద చేస్తే కనుక ఎలా తట్టుకోవాలి, పాకిస్తాన్ కానీ, టర్కీ కానీ, చైనా కానీ, వీళ్ళు ముగ్గురు కూడా కలిసే మన మీద యుద్ధాలు చేస్తారు. మనకు యుద్ధం పాకిస్తాన్ మీద అయినా కానీ కూడా ఇవందరూ కూడా వాళ్ళు బ్యాక్ ఎండ్ నుంచి సపోర్ట్ ఇస్తారు. కాబట్టి వీటిని ఎలా ఎదుర్కోవాలన్న సవాలు, దానికి వార్ గేమింగ్స్ ఎలా చేయాలి, దానికి ముందస్తుగానే మనం ఎలా దాన్ని ప్రిపేర్ అవ్వాలి, ఇవన్నీ కూడా ఆయనకు ఉన్నటువంటి పెద్ద సవాళ్ళు. అది కాకపోతే మనకు సిస్టమ్ గతంలో ఎస్పెషలీ గల్వాన్ ఘటన తర్వాత చాలా మార్పులు చేసుకొచ్చాం. కాబట్టి ఎన్నో ఇండిజినైజేషన్ మనం మొదలుపెట్టాం. ఆల్మోస్ట్ ఇప్పుడు 20 నుంచి 25 వేల పైచులకు మనం అన్ని కూడా ఇంపోర్ట్ బ్యాన్ చేసుకున్నాం. మనం ఇప్పుడు చాలా మటుకు ప్రోగ్రెస్ జరిగింది. కానీ నెక్స్ట్ గేర్, నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళవలసినటువంటి ఒక ఆపర్చునిటీ, బాధ్యత రెండు కూడా ఆయన మీద ఉన్నాయి. ఆయన తప్పకుండా మన సైన్యాన్ని, మన దేశ రక్షణను ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్తారని మనం కోరుకుందాం. ఆయనకు పరమేశ్వరుడు ఆయనకు ఇవ్వాల్సినటువంటి అనుభవం, ఆయనకు ఇవ్వాల్సినటువంటి శక్తి అవన్నీ ఇచ్చి చల్లగా కాపాడుతాడని, దేశ రక్షణలో ఆయన చాలా పెద్ద భూమిక ఆయన వహిస్తారని, మన దేశం రాబోయే రోజుల్లో దుర్భేద్యమైనటువంటి కోటగా తయారయ్యి శత్రువులు మనం తట్టు చూడడానికి కూడా భయపడే దిశగా మన సైన్యాన్ని ఆయన తీర్చిదిద్దారని మనం కోరుకుందాము. మనకు అభినందనలు తెలుపుదాము. రైట్ సార్. ఆల్ ద బెస్ట్ ధీరజ్ సేత్ గారు, జనరల్ ధీరజ్ సేత్ గారు. నెక్స్ట్ అంశంలోకి వెళ్దాం సార్. జపాన్ ప్రధాని సనాయ్ టకైచి భారతదేశంలో పర్యటించారు. అండ్ జపాన్ ప్రధాని భారతదేశానికి వచ్చిన సందర్భంలో మనం ఈవెన్ యాక్చువల్లీ అక్కడ జరిగినటువంటి చర్చలు, ఈ దీని నుంచి వచ్చినటువంటి టేక్అవేస్ ఇవన్నీ కూడా గ్లోబల్ రౌండ్ అప్ లో డిస్కస్ చేద్దాం సార్. బట్ ఇందులో ఒక డిఫెన్స్ పరమైన అంశాలు కూడా ఉన్నాయి కాబట్టి వాటి గురించి మనం మాట్లాడదాము. భారత్ జపాన్ మధ్య ఒక ఒప్పందం కుదిరింది. అందులో యూనికాన్ గురించినటువంటి చర్చ జరిగిన పరిస్థితి, దాన్ని ఒప్పందం చేసుకున్నాం మనము. యూనికాన్ అంటే యూనిఫైడ్ కాంప్లెక్స్ రేడియో యాంటెనా. ఇది నావీ, ఇండియన్ నావీ వార్షిప్స్ కి సర్వీలియన్స్ కోసం, నిఘా కోసం, వీటి కోసం వాడేటువంటి ఒక రేడియో యాంటెనా. సో దీన్ని యూనికాన్ ని తయారు చేసే అంశానికి సంబంధించి భారత్ జపాన్ మధ్య నెలకొన్నటువంటి ఈ ఒప్పందాన్ని ఎలా చూడాలి, ఇది ఎలా పనిచేస్తుంది, డీటెయిల్స్ ఏంటి ఒకసారి చెప్తారా? మామూలుగా మనం యుద్ధ నౌకలు ఏమైనా చూసామంటే దాంట్లో చాలా యాంటెనాస్ ఉంటాయి. డిఫరెంట్ కమ్యూనికేషన్స్ కి ఉంటాయి. శాటిలైట్ నుంచి రిసీవ్ చేసుకోవడానికి, ల్యాండ్ బేస్ పంపించడానికి, తర్వాత మనకు బార్డ్ ఇంకైనా డ్రోన్స్ కానీ వీటి కమ్యూనికేట్ చేయడానికి కావాల్సినటువంటి అంశాలు కావచ్చు. డిఫరెంట్ ఒక చిన్న లో ఫ్రీక్వెన్సీ తీసుకొని హై ఫ్రీక్వెన్సీ దాకా డిఫరెంట్ మనకు యాంటెనాస్ ఉంటాయి. అంటే దాని మన షిప్ యొక్క దాని బాడీ మీద నుంచి ఎలుకొని ఉంటాయి. అవన్నీ మనం చూస్తాం. మనం ఈ యొక్క టెక్నాలజీ వాళ్ళు ఏదైతే మనకి ఇస్తున్నారో, నేవల్ రేడియో యాంటెనా ఏదైతే వాళ్ళు ఇవ్వబోతున్నారో మనకు, అది యూనిఫైడ్ ఉండబోతుంది. యూనిఫైడ్ అంటే కనుక ఈ యాంటెనాలని తీసేసి ఒక చిన్న బాక్స్ లాంటి దాంట్లో పెట్టేసి షిప్ లోపల ఇమర్చబడి ఉంటుంది. కాబట్టి ఫస్ట్ శత్రువుకు తెలియదు ఎన్ని యాంటెనాలు ఉన్నాయి ఏంటి తెలియదు. ప్లస్ దీని యొక్క కెపాసిటీ, ఈ యాంటెనాలన్నీ కలిపితే కూడా ఉన్నటువంటి కెపాసిటీ కంటే ఎక్కువ కెపాసిటీ ఉన్నటువంటి. జపాన్లో ఆ టెక్నాలజీ వాళ్ళ దగ్గర చాలా కాలంగా ఉంది. మనకు ఆ టెక్నాలజీ మనకు ప్రస్తుతానికి లేదు, కానీ ఏదో మనం నడిపిస్తున్నాము. కాబట్టి ఈరోజు జపాన్ ఆ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయడానికి సిద్ధపడింది. అఫ్ కోర్స్ ఈ ఎంఓయూ మనకు 2024లోనే దీన్ని మన సంతకాలు పెట్టుకున్నాం మనం. వాళ్ళు కొంత ఇచ్చినట్లు ఇచ్చారు. కానీ ఇప్పుడు సనాయ్ టకైచి మన భారతదేశం పర్యటన వచ్చినప్పుడు, వాళ్ళ ప్రధానమంత్రి వచ్చినప్పుడు ఒప్పందం ఏం చేసుకున్నామంటే డెవలప్ చేస్తామని నిర్ణయించుకున్నాం. అంటే వాళ్ళ దగ్గర ఉన్న టెక్నాలజీ ప్లస్ మన దగ్గర ఉన్నటువంటి కెపాసిటీ రెండింటిని కలిపి భారతదేశంలో దాన్ని డెవలప్ చేసి జాయింట్గా ఇద్దరు కూడా నా టెక్నాలజీ ఓన్ చేసుకుంటాము. ఈ టెక్నాలజీని మన షిప్లన్నింటిలో కూడా డిప్లాయ్ చేసే దిశగా ఈ ఒప్పందం జరిగింది. ఇది చాలా పెద్ద నిర్ణయం. ఎందుకంటే చైనాని కౌంటర్ చేయాలంటే దానికి కావాల్సిన టెక్నాలజీ జపాన్ దగ్గర ఉంది. మనం ఆ టెక్నాలజీ తీసుకుంటున్నాం, అది జాయింట్గా చేస్తున్నాం. జాయింట్ ఓనర్షిప్ ఉండబోతాం. వాళ్ళు మనకు ఉత్త టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయడమో లేదా ఊరికే మనకి ఏదో వాళ్ళు ప్రోడక్ట్స్ అమ్మడమో చేస్తే కనుక రేపు మనకు అవసరం ఉన్నప్పుడు మళ్ళీ వాళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ ఈరోజు మనం ఎకో సిస్టమ్ తయారు చేసుకోగలుగుతాం. ఎలాగైతే బ్రహ్మోస్ వాళ్ళ దగ్గర నుంచి గతంలో కొనుక్కునేవాళ్ళం, దానివల్ల మనకు పెద్ద మళ్ళీ కొనుక్కోవాల్సి వచ్చే పరిస్థితి. కానీ ఇప్పుడు బ్రహ్మోస్ మన దేశంలో తయారు చేస్తున్నాం కాబట్టి ఎకో సిస్టమ్ తయారైంది. అలాగా ఈ యొక్క రేడియో ఏవైతే మన కమ్యూనికేషన్స్ ఉన్నాయో యాంటీనాస్ అన్ని కూడాను ఇంటగ్రేటెడ్ ప్రోడక్ట్గా మనం చేసుకోగలిగితే దాన్ని కూడా నెక్స్ట్ లెవెల్ చైనా డిటెక్ట్ చేయలేకుండా ఉన్నటువంటి పరిస్థితి. అలాగే చైనా నుంచి వస్తున్నటువంటి స్టెల్త్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్స్ కావచ్చు, వాళ్ళ మిజైల్స్ కావచ్చు, డ్రోన్స్ కావచ్చు, వాటిని ఎలా డిటెక్ట్ చేయాలి, ఈ టెక్నాలజీస్ అన్ని కూడా రెండు దేశాలు కలిసి చేస్తామని నిర్ణయించుకున్నాం. అంటే
దీంట్లో చైనా పేరు చెప్పట్లేదు, కానీ చైనాను కౌంటర్ చేయడానికే ఈ టెక్నాలజీ ఇద్దరు డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు. జపాన్ దగ్గర టెక్నాలజీ ఉంది, మన దగ్గర కెపాసిటీ ఉంది. ఈ రెండింటిని కలిపితేనే మనం చైనాను ఎదుర్కోగలం అన్నటువంటి ఒక అండర్స్టాండింగ్ వచ్చారు. సనాయ్ తకాషి మనం అర్థం చేసుకోవాలి, షింజో అబే శిష్యురాలు ఆవిడ. షింజో అబే ఉన్నప్పుడు ఈవిడ ఆయన కేబినెట్ లో పనిచేశారు. ఆయన భావజాలాన్ని బాగా జీర్ణించుకున్నటువంటి వ్యక్తి. అందుకనే ఆవిడ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పార్లమెంట్ సాక్షిగా చాలా స్పష్టంగా చెప్పింది, తైవాన్ మీద దాడి చేస్తే జపాన్ దాంట్లో ఇన్వాల్వ్ అవుతుంది అని చెప్పి. దానికోసం ఈ రోజు దాకా చైనా జపాన్ని పనిష్ చేస్తూనే ఉంది, ఏదో విధంగా ఇబ్బంది పెడుతోంది. అయినా ఆవిడ దానికి తట్టుకొని దానికి చైనాకు ధీటుగా నిలబడింది. కాబట్టి మళ్ళీ ఎన్నికలు పెడితే కానీ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది ఆవిడ. కాబట్టి ఈ అటువంటి ఒక 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 చైనాని కౌంటర్ చేయగలిగిన శక్తి, టెక్నాలజీ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు మనతో కలిస్తే కనుక మనం ఎఫెక్టివ్గా చైనాని ఎదుర్కొనేటువంటి శక్తి మనకు వస్తుంది. అందుకని ఇది చాలా మంచి శుభపరిణామం. ఇది దీని యొక్క ప్రోటోకాల్స్ అన్నీ కూడాను అఫ్ కోర్స్ మనకు క్లాసిఫైడ్ ఉంటాయి. దానికి సంబంధించినటువంటి ఎటువంటి కెపాసిటీస్ ఉంటాయి ఇవన్నీ కూడాను ఎంత మినిమం చెప్పాలో అంత మినిమం చెప్తారు. కానీ నేను అనుకోవడం ఏంటంటే కనుక చైనీస్ శాటిలైట్ టెక్నాలజీని కూడా వీళ్ళు ట్రాక్ చేసి ఏ శాటిలైట్స్ అయితే వీళ్ళని సమర్థిస్తోందో, మన శత్రువులు సమర్థిస్తోందో వాటి శాటిలైట్ సిగ్నల్స్ని కూడా వీళ్ళు ఇంటరప్ట్ చేయగలిగినటువంటి కెపాసిటీ దీంట్లో ఉన్నాయి. నాకు తెలుసు అది, ఎందుకంటే మనకు ఈవెన్ మన ఆపరేషన్ సింధూర్లో కూడా చైనా శాటిలైట్స్ మనకు పాకిస్తాన్కి చాలా వాళ్ళు డేటా ఇచ్చారు, లైవ్ ఫీడ్ ఇచ్చారు. మనకు పాకిస్తాన్ మన మీద కౌంటర్ అటాక్ చేయగానే S-400 మనం తప్పించుకోగలిగాం. వాళ్ళ అటాక్స్ ఏమేమో మనకి దెబ్బ తగలకుండా తప్పించుకోగలిగాం. అంటే మనకి ఈ ప్రోటోకాల్స్ తెలుసు. జపాన్కి మనకంటే ఇంకా ఎక్కువ తెలుసు. అందుకని చైనా యొక్క సర్వేలెన్స్, వాళ్ళ కమ్యూనికేషన్స్, వాళ్ళ శాటిలైట్, ఇవన్నిటిని కూడా మనం ఇంటగ్రేటెడ్గా మనం దాన్ని హ్యాండిల్ చేయడము, షిప్లలో ఎంత మినిమం స్పేస్ ఆక్యుపై చేసి ఎంత స్టెల్త్ని మనం తీసుకురాగలమో తీసుకొచ్చే దిశగా ఈ ఒప్పందం జరిగింది. కాబట్టి ఇది ఒక మంచి శుభ పరిణామం. మనం ఈ రెండు దేశాలు కలిస్తేనే చైనాను ఎదుర్కోగలము అన్నటువంటి ఆ యొక్క ఆలోచన కూడా చాలా అద్భుతం. గతంలో మనకు తెలుసు భారతదేశానికి వ్యతిరేకంగా ఆంక్షలు విధించినటువంటి జపాన్ న్యూక్లియర్ టెస్ట్ చేసినప్పుడు మేము చాలా శాంతియుతమైనటువంటి దేశం, యుద్ధాలకు వ్యతిరేకము, యుద్ధాలకు అస్త్రాలకు మేము దూరము, అమెరికా మాకు ఇక్కడ కాపాడుతుంది కాబట్టి మేము ఏం చేయము అన్నటువంటి దేశము ఈరోజు టెక్నాలజీ, డిఫెన్స్కి సంబంధించి కో డెవలప్మెంట్, కో ప్రొడక్షన్ దానికి సిద్ధపడ్డారంటే కనుక జపాన్ ఎంత దూరం వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. అందుకని ఇది ఒక మంచి వండర్ఫుల్ న్యూస్ కింద మనం భావిద్దాం. ఓకే సార్. సార్ ఇక నెక్స్ట్ అంశంలోకి వెళదాము. సార్ ఇందాక మీరు వార్షిప్స్ కి సంబంధించిన యాంటెనా ఏదైతే యూనికార్న్ జపాన్తో కలిసి డెవలప్ చేసుకునే టెక్నాలజీ గురించి మీరు చెప్పారు. అండ్ ఇది కాక అసలు చాలా తక్కువ మంది డిస్కస్ చేసేవి, ఒక రకంగా చెప్పాలంటే ఎవరు పెద్దగా దీన్ని పట్టించుకోరు, కానీ అట్లాంటివి అద్భుతాలు చేస్తున్నాయి అనేది మనకు ఒక వార్తాంశం వచ్చింది. అదేంటంటే ఈ బేసికల్లీ సబ్మెరైన్ కోటింగ్ టెక్నాలజీ, టైల్స్ లాగా, రబ్బర్ టైల్స్ లాగా ఉన్నటువంటి వాటితోటి సబ్మెరైన్ ని ప్రొటెక్ట్ చేస్తూ ఎట్ ద సేమ్ టైం స్టెల్త్ టెక్నాలజీ లాగా వాడుకోవడం, నిజంగా శత్రు దేశాలకు సంబంధించినటువంటి సిగ్నల్ ఇంటరప్ట్ చేయకుండా మన సబ్మెరైన్ ని పరిరక్షించుకోవడం, దానికి సంబంధించినటువంటి ఈ కోటింగ్ టెక్నాలజీ విషయంలో కొంచెం పురోగతి సాధించాము. అండ్ భారతదేశము మనమే ఈ ఒక స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసుకుంటున్నటువంటి ఈ కోటింగ్ టెక్నాలజీకి సంబంధించిన వివరాలు ఒకసారి చెప్తారా సార్? అంటే మనకు రెడార్ అంటే ఏంటి అసలు? అది ఒక బీమ్ పంపిస్తుంది, ఎలక్ట్రానిక్ బీమ్ పంపిస్తుంది, ఏదైనా మెటల్ని టచ్ చేయి మళ్ళీ తిరిగి వచ్చి మెటల్ ఏంటి అని చెప్పగలుగుతుంది. రెడార్ టెక్నాలజీ అంటే అంతే కదా. స్టెల్త్ అంటే ఏంటి? ఒకటి, ఈ వచ్చినటువంటి బీమ్ ఏదైతే ఉందో దానిని అబ్జర్వ్ చేసి వెనక్కి పంపించకపోవడం. రెండు, ఒకవేళ పంపించినా అది వాళ్ళకు వెళ్ళేటువంటి సిగ్నల్ ఇది మెటల్ కాదు, ఇది ఒక పెద్ద అస్త్రం కాదు, ఇది ఒక పెద్ద షిప్ కాదు అన్నటువంటి సిగ్నల్ వెళ్ళేలాగు దీన్ని స్టెల్త్ అంటారు. సో అందుకని తర్వాత మనకు రెడార్ క్రాస్ సెక్షన్ అంటారు, RCS అంటారు. రెడార్లో వాళ్ళు కనిపించేది చాలా చిన్నగా కనిపించవచ్చు. సో ఇవన్నీ కూడా ఈ టెక్నాలజీస్ అన్ని కూడా మాస్టర్ చేయడానికి ఏం చేస్తారంటే రెడార్ సిగ్నల్ అబ్జార్ప్షన్ మెటీరియల్ వాడతారు. అంటే రెడార్ నుంచి వచ్చేటువంటి ఏవైతే మనకు సిగ్నల్స్ ఉంటాయో వాటిని అబ్జార్బ్ చేసేటువంటి మెటీరియల్ పెడతారు. సబ్మెరీన్స్లో ఏం పెట్టారంటే మనకు ఎయిర్ క్రాఫ్ట్స్ మనకు F-35 ఇటువంటివి స్టెల్త్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద సెరామిక్స్ పెడతారు. సెరామిక్స్ పెట్టి సెరామిక్ కోటింగ్ ఉంటుంది, చాలా స్పెషలైజ్డ్ కోటింగ్ ఉంటుంది. అందుకనే ప్రతి సార్టీ అయ్యి దిగి వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని కోటింగ్ మార్చాలి, టైల్స్ కొంచెం క్రాక్ ఇచ్చి ఉంటే దాన్ని చేయాలి. ఇవన్నీ కూడా చాలా ఖర్చుతో కూడినటువంటి వ్యవహారం. అదే సబ్మెరీన్లో ఏంటి, సముద్ర గర్భంలో ఉంటుంది కాబట్టి నీళ్లు తాకిడి ఎక్కువ ఉంటుంది, దానికి
మనకు దీని ఏమంటారంటే మనకు ఉప్పు నీళ్లు ఇవన్నీ కెమికల్స్ ఉంటాయి కాబట్టి బహుశా అక్కడ సెరామిక్స్ అవన్నీ పెడితే తట్టుకోవాలి. అందుకే నేను చేశానంటే రబ్బర్ సొల్యూషన్ తీసుకొచ్చాను. రబ్బర్ టైల్స్ మామూలుగా దాని మీద ఏదో పట్టపరిచినట్టో లేదా మన కింద కార్పెట్ వేసినట్టో వేస్తే కనుక అది నిలవదు సముద్రంలో, అంత స్పీడ్గా వెళ్తూ ఉంటుంది, ఆ తాకిడికి తట్టుకోలేదు. కాబట్టి దాన్ని ఏం చేస్తారంటే డిఫరెంట్ లేయర్స్లో ఉంటుంది, 1 లేయర్ 2 లేయర్ 3 లేయర్స్, ఒక టైల్స్ మాదిరి పెడతారు, లాకింగ్ టైల్స్ లాగా. దాన్ని ఒక చాలా ఒక స్పెషలైజ్డ్ టెక్నాలజీ కావాలి దానికి. ప్లస్ ఆ రబ్బర్ యొక్క కెపాసిటీ కూడా డిఫరెంట్గా ఉండాలి. ఈ రడార్ సిగ్నల్ వచ్చి దానికి రబ్బర్ తగిలినప్పుడు ఏమవుతుందంటే, రబ్బరే కదా అది, మెటల్ కాదు కదా, అబ్జార్బ్ అయిపోతుంది. అటు సైడ్ రడార్ వాళ్ళు చూసే వాళ్ళకి ఏదో రబ్బరో లేకపోతే ఇంకేదో అనుకుంటారు వాళ్ళు. ఇక్కడ సబ్మెరీన్ ఉన్నట్టు వాళ్ళకి కనిపించదు, సిగ్నేచర్ చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి అటువంటి రబ్బర్ టెక్నాలజీ మన దగ్గర లేదు. ఎక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళు, మన షిప్లు కానీ తెచ్చుకునేవాళ్ళు, చాలా ఖర్చుతో కూడుకున్నటువంటిది. అది ఈరోజు మాస్టర్ చేసాం మనం. మన సబ్మెరీన్స్లో ఈ యొక్క రడార్ సిగ్నేచర్ని తగ్గించేటువంటి రబ్బర్ ఏదైతే మన కోటింగ్ ఉందో, రబ్బర్ ఏదైతే మనం దాన్ని కవరింగ్ చేస్తామో, ఆ టెక్నాలజీ ఈరోజు మాస్టర్ చేసాం. ఇది ఒక మేజర్ మైల్ స్టోన్ సబ్మెరీన్ టెక్నాలజీలో. అఫ్ కోర్స్ దాంట్లో ఉన్నట్టు ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ గురించి మనం గతంలో వెపన్ సెక్షన్లో మనం మాట్లాడాం. అది కూడా మనం దాన్ని అచీవ్ చేయగలిగాం. ఇప్పుడు నెక్స్ట్ ఇది వచ్చింది. ఇంకా మిగిలిపోయిన 2-3 ఉన్నాయి. ఒకటి ఇంజన్ ఆఫ్ కోర్స్ మనకు వీక్నెస్ ఉన్నాయి, మనకు తెలుసు అది. దాంట్లో కూడా న్యూక్లియర్ పవర్డ్ ఇంజన్ అన్నది ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. సో అవి ఉన్నాయి. కానీ ఒక్కొక్క టెక్నాలజీ మనం ఎలా మాస్టర్ చేస్తున్నామని మన ప్రేక్షకులు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఇది సర్ఫేస్ టెక్నాలజీ అంతా మనం మాస్టర్ చేసాం. ఇన్ఫ్యాక్ట్ గతంలో మనం ఈవెన్ ఒక కంపెనీ సెక్షన్లో కూడా మనం మాట్లాడాము. దానికి షిప్లకు వచ్చేటువంటి స్పెషల్ యాంటీ కొరోజివ్ పెయింట్స్ కూడా మన దేశంలో తయారు చేసుకుంటాం. ఇంపోర్ట్ చేయకుండా దాని యొక్క పాయిజన్ తక్కువ ఉన్నటువంటి, టాక్సిసిటీ తక్కువ ఉన్నటువంటి పెయింట్స్ మనం చేసుకుంటున్నాం. అలా ఈ చిన్న టెక్నాలజీస్ అన్నీ కూడాను మనకు కలిపితేనే మనకు ఒక ఎకోసిస్టమ్ తయారవుతుంది. ఈరోజు సబ్మెరీన్ సంబంధించి ఇంత క్రిటికల్ టెక్నాలజీ మనకు వచ్చినందుకు మన సైంటిస్టులని, మన ప్రైవేట్ ఎంటర్ప్రైజెస్ని, వీళ్ళందరినీ కూడా మనం అభినందిద్దాం. ఎస్ సార్, సూపర్. ఇక నెక్స్ట్ అంశాలకు వెళ్దాం సార్. తేజస్ MK1 ఫైటర్ జెట్స్ కి సంబంధించినటువంటి చర్చ మనం చాలా సంవత్సరాల నుంచి, చాలా రోజుల నుంచి చేస్తూనే ఉన్నాము. HAL డెవలప్ చేయాల్సినటువంటి ఈ తేజస్ ప్రాజెక్ట్ కాస్త డిలే అవుతూనే వస్తోంది. ఇంకా మేజర్ క్రిటికల్ కాంపోనెంట్స్ ఇంకా రావాల్సినవి ఉన్నాయి. సో మొత్తానికి HAL టైంకి అనుకున్నట్టుగా డెడ్ లైన్స్ ప్రకారం ఇవ్వట్లేదన్న ఒక అసంతృప్తి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి వస్తోంది. గత ఏప్రిల్ మే నెలలో ఏదో ఒక రివ్యూ మీటింగ్ కూడా ఉండాల్సిందే, అది ఇప్పటివరకు జరగలేదంట. సో ఓవరాల్ గా ఏం జరుగుతోంది తేజస్ కి సంబంధించి? ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏం చెప్తోంది? HAL డిలే చేస్తుందా, లేకపోతే ఎక్కడి నుంచి ఈ డిలే జరుగుతుందో సార్ చెప్తారా? అంటే మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి ఆఫ్ కోర్స్ GE దగ్గర నుంచి మనకి ఇంజన్లు తక్కువ వస్తున్నాయి. 2 HAL ఏం చేసిందంటే, GE నుంచి ఇంజన్ వచ్చినా రాకపోయినా ముందర ఎయిర్ ఫ్రేమ్స్ తయారు చేద్దామని వాళ్ళు మొదలుపెట్టారు. రమారమి ఇప్పుడు 10-12 ఎయిర్ క్రాఫ్ట్స్ వాళ్ళకి ఆల్రెడీ ఎయిర్ ఫ్రేమ్స్ తయారైపోయి రెడీగా ఉన్నాయి. అంటే GE నుంచి ఇంజన్ రాగానే దాంట్లో అనుసంధానం చేసి దాన్ని టెస్టింగ్ చేసి హ్యాండ్ ఓవర్ చేయడం. మార్చ్ లోపల వాళ్ళు టార్గెట్స్ కొన్ని అచీవ్ చేద్దామని చెప్పి కొన్ని ఆల్రెడీ 4-5 ఎయిర్ క్రాఫ్ట్స్ వాళ్ళు సిద్ధపరిచారు. దాంట్లో ఇంజన్ కూడా పెట్టేశారు, టెస్టింగ్ అయింది, అన్నీ అయ్యాయి. కానీ IAF దాన్ని తీసుకోవడానికి నిరాకరించింది. ఎందుకంటే కొన్ని క్రిటికల్ కమ్యూనికేషన్ టెక్నాలజీకి సంబంధించి కొన్ని క్రిటికల్ కాంపోనెంట్స్, దాంట్లో స్టెల్త్కి సంబంధించి మనకు ఫ్రెండ్ ఆర్ ఫోర్ డిటెక్షన్ చేయగలిగినటువంటి కొన్ని కాంపోనెంట్స్ దాంట్లో పెట్టలేదు. IAF ఏమంటుందంటే, మీరు తీసుకువెళ్ళిపోండి, డెలివరీ తీసుకోండి, మీరు ఇంతలో దాన్ని టెస్టింగ్ చేసి సార్టీలు చేసి ఇవన్నీ చేసిన తర్వాత మేము ఇంతలో మెల్లిగా అవి కూడా పెడతామని అంటున్నారు. కానీ IAF ససేమి రాని, మాకు మా స్పెసిఫికేషన్ ప్రకారం 100% మీరు తయారు చేసి ఇచ్చిన రోజే మేము దాన్ని తీసుకుంటాం, లేకపోతే తీసుకోమని చెప్తున్నాం. అంటే ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ మనం ఏదో కార్ కొనడానికి వెళ్ళాం అనుకుందాం. కార్ కొనడానికి వెళ్తే కనుక వాడు డ్రైవర్ సీట్ ఒకటే ఉంది, మిగతా సీట్లు పెట్టలేదు, లేదా మనకు ఇంకేదో స్టెప్ని టైర్ ఇవ్వలేదు, మీరు తీసుకెళ్ళిపోండి, తర్వాత 1 సంవత్సరం తర్వాత ఇస్తానంటే ఎలా ఉంటుంది అది? అటువంటి పరిస్థితి. కొన్ని క్రిటికల్ కాంపోనెంట్స్ లేకుండా వాళ్ళు ఇవ్వడంతో IAF నిరాకరించింది. దాని ఇన్స్పెక్షన్ అనేది జూన్లో ఉంటుంది అని అన్నారు. జూన్లో కూడా ఇప్పుడు జరగలేదు, మనకు తెలిసిపోయింది. అది బహుశా ఇప్పుడు అక్టోబర్లో ఉండొచ్చు అని అంటున్నారు. IAF HALకి డెడ్ లైన్ ఇచ్చింది. మేము చెప్పిన స్పెసిఫికేషన్ 100% చేసిన తర్వాత మమ్మల్ని పిలవండి అని చెప్పారు. కాబట్టి డిలే మనకు అమెరికా నుంచి GE ఇంజన్స్ ఉన్నాయి, 2 HALలో ఉన్నటువంటి పరిస్థితి, వాళ్ళ సప్లై చైన్ లాజిస్టిక్స్ కూడా వాళ్ళు దెబ్బతిన్నారు, వాళ్ళకి కావాల్సినటువంటి కాంపోనెంట్స్ రాలేదు. మరి రాబోయే నెక్స్ట్ బ్యాచ్లో వాళ్ళు దాన్ని సరిదిద్దుతారో లేదో మనకు తెలియదు. ప్రస్తుతానికి వాళ్ళ దగ్గర రెడీ టు ఫ్లై ఎగరడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఎయిర్ క్రాఫ్ట్స్ కూడా IAFకి హ్యాండ్ ఓవర్ చేయలేని పరిస్థితి ఈరోజు ఉంది. తేజస్ చాలా దౌర్భాగ్యమైన విషయం.
మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించి చాలా జాప్యం చేసాం మనం. ఎంతో అసలు ఈ ఇంజన్ టెక్నాలజీస్తో మనం కనీసం అంటే 20 ఏళ్ల ముందర మొదలు పెట్టుంటే వేరేలాగా ఉండేది. కావేరీ ఇంజన్ కూడా అది నత్తనడక నడుస్తుంది, ఆల్మోస్ట్ 30 ఏళ్ళ నుంచి నడుస్తుంది. అది ఇప్పుడే కొంచెం ఊపు పుంజుకుంది. అది ఇప్పుడు చాలా సీరియస్గా డెడ్ లైన్స్ పెట్టి చేస్తున్నారు. అది ఆఫ్టర్ బర్నర్ ఇంటిగ్రేషన్ అయిపోయింది. ఈ సంవత్సరం భారతదేశంలోనూ రష్యాలోనూ రెండు దగ్గర కూడాను హై ఆల్టిట్యూడ్ టెస్టింగ్ చేయబోతున్నారు. పోస్ట్ ఆఫ్టర్ బర్నర్ అది 80 to 85 కిలోన్యూటన్ థ్రస్ట్ వచ్చేటువంటి ఇంజన్. అది డ్రై కావేరీ ఇంజన్ ఆల్రెడీ మనం ఘాతక్లో పెట్టేసుకున్నాము. విత్ మనకు ఆఫ్టర్ బర్నర్ ఉన్నది మనం టెస్టింగ్ అవుతోంది. అది బహుశా 2028-29 కంతా బహుశా అది తేజస్ ఫ్రేమ్ కూడా టెస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేయొచ్చు. ప్రస్తుతానికి లేదు. కాబట్టి ఇన్ని అంశాల దృష్ట్యా మనకి దెబ్బలు తగులుతున్నాయి. అందుకనే సీరియస్గా భారత ప్రభుత్వం ఈవెన్ రష్యా ఇచ్చినటువంటి ప్రపోజల్ SU-57E అది తీసుకుందామా అని ఒక ఆలోచనలో కూడా ఉన్నారు. రష్యా ఏం చేసింది, అది భారతదేశం కోసం స్పెషల్గా ట్విన్ పైలట్స్ ఉన్నటువంటిది వర్షన్ కూడా వాళ్ళు తయారు చేస్తున్నారు. ఎందుకంటే మనం ఏమంటున్నాం అంటే ఒక పైలట్ దాన్ని నడిపించడానికి, శత్రువు నుంచి తప్పించుకొని వెళ్ళడానికి, దాని నావిగేషన్ డ్రైవింగ్ దీని మీద ఫోకస్ పెడితే రెండవ పైలట్ యుద్ధం మీద ఫోకస్ పెడతాడు. ఎందుకంటే ఇప్పుడు అడిషనల్ వార్ఫేర్స్ చాలా అద్భుతంగా ఉంటున్నాయి కాబట్టి దానికి సంబంధించి మనకు డ్రోన్స్ కావచ్చు, మన మిసైల్స్ కావచ్చు, ఇతరత్ర మనకి ఏమేమి చేయాలో ప్రోటోకాల్స్, ఎలక్ట్రానిక్ జామింగ్లు ఇవన్నీ కూడా ఒకతను చూసుకుంటాడు, నావిగేషన్ డ్రైవింగ్ ఒకతను చూసుకుంటాడు. ఇలా మనకు రెండు కావాలని అడిగాము. కానీ మనకు SU-57E స్టెల్త్ కాదు. అది మనకు చైనీస్ J-20 కావచ్చు, లేదా అమెరికన్ F-22 అలాగే F-35 వీటికి ధీటుగా నిలబడలేదు. కానీ ఒక ఇంటరిమ్ మెజర్ మన తేజస్ MK2 వచ్చి AMCA వచ్చేంత వరకు కొంత మనకు వాళ్ళ దగ్గర తీసుకుందామా అని సీరియస్గా ఆలోచన చేస్తున్నాం. ఇంకా నిర్ణయం తీసుకోలేదు. బహుశా అది నిర్ణయం కూడా ఈ సంవత్సరంలో వస్తుంది. అది అంటే మనకు రఫైల్స్ 114, SU-57E అలాగే కావేరీ ఇంజిన్స్, తర్వాత రోల్స్ రాయ్స్ ఆఫర్ ఇచ్చింది, దాన్ని కూడా మనం డిస్కస్ చేశాము. దానికి సంబంధించినటువంటి ప్రోటోకాల్స్ కూడా వస్తున్నాయి. అలాగే రష్యన్ ఇంజిన్ సూకాయ్లో ఉన్నటువంటి ఇంజిన్స్ని దాని ఆధారంగా మన దేశంలో ఇంజిన్ తయారు చేసేటువంటి ఇంకొకటి వ్యవస్థ ఒకటి పెట్టుకుంటున్నాం మనం. కాబట్టి ఇవన్నీ కూడాను రాబోయే 1-2 సంవత్సరాల్లో కొంత స్టెబిలిటీ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికి తేజస్ మాత్రం కొంత నిరాశనే మనకు చూపిస్తోంది. అది మనం అనుకున్నంత వేగంగా జరగట్లేదు. అది కొన్ని సీరియస్ సెట్ బ్యాక్స్ ఉన్నాయి ఆ ప్రాజెక్ట్ మొత్తానికి. చూద్దాం ఈ సంవత్సరంలో మరి ఏ స్థాయికి పెడుతుందో మనం చూడాలి. ఎస్ సార్ కరెక్ట్ సార్. నెక్స్ట్ అంశాలకు వెళ్దాం సార్. భారత ఆర్మీ SSS డిఫెన్స్ T-12 షార్ట్ గన్స్ ని ఆర్డర్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఇది యాంటీ డ్రోన్ వార్ఫేర్ కి సంబంధించి డ్రోన్లని కూల్చివేయడానికి ఈ షార్ట్ గన్స్ పనిచేస్తాయని మనకు తెలుస్తున్న సమాచారం. సో ఇవి ఎలా వర్క్ చేస్తాయి, దీని ఉద్దేశం ఏంటి చెప్తారా అసలు? అంటే మామూలుగా మన దగ్గర ఉన్నటువంటి గన్స్ అంటే కనుక ఏదో మామూలు గతంలో ఉన్నటువంటి కాంబాట్ మనుషుల మధ్య యుద్ధం చేయడము ఇటువంటిదే మనకు ఆలోచన చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు వస్తున్నటువంటి థ్రెట్స్ ఎస్పెషల్లీ డ్రోన్స్ లాంటివన్నీ, డ్రోన్స్లో కూడా మనకు స్టెల్త్ డ్రోన్స్ చాలా ఉన్నాయి. మెటాలిక్ ఆబ్జెక్ట్స్ లేకుండా ఓన్లీ ప్లాస్టిక్ ఆబ్జెక్ట్స్ పెట్టి పంపించడం ఇటువంటివి ఉన్నాయి. అలాగే దాంట్లో మనకు ప్లాస్టిక్ బాంబులు పెడతారు. మనకు తెలుసు కదా, ప్లాస్టిక్ బాంబ్స్ అని ఉంటాయి కదా, దాంట్లో మెటల్ ఉండదు, దాంట్లో కెమికల్స్ చాలా తక్కువ ఉంటుంది. అటువంటి మన సోప్ ఉన్నట్లు ఉంటుంది అది. కాబట్టి రెడార్ వచ్చేయడం చాలా కష్టం. అటువంటి మన మీద వస్తే కనుక ఏం చేయాలి, అది లాస్ట్ మినిట్ ఏం చేయాలి. కాబట్టి దానికి సంబంధించి మనం ఎస్పెషలీ మనకు ఆపరేషన్ సింధూర్లో మనం చూసాం L-70 లాంటి ఎయిర్ గన్స్ని వాడుకొని మనం చేయగలిగాం. కొన్నిసార్లు లాస్ట్ మినిట్లో కూడా దీన్ని హ్యాండిల్ చేయాలి. ఎందుకంటే ఫర్ ఇన్స్టెన్స్ మనం రష్యాలో చూసాం, క్రెమ్లిన్ మీద కావచ్చు, లేదా వాళ్ళ పవర్ ప్లాంట్స్ మీద కావచ్చు, లేదా వాళ్ళ మన రిఫైనరీస్ మీద కావచ్చు దాడులు చేస్తే కనుక దాన్ని ఎవరు ఆపలేకపోయారు. అలాగే FPV ఫస్ట్ పర్సన్ వ్యూ డ్రోన్స్ ఏవైతే ఆల్మోస్ట్ మనకు సైబీరియాలో వెళ్ళి వీళ్ళు యుక్రెయిన్స్ కొట్టొచ్చారో అటువంటి అక్కడ ఉన్న సైనికులు దానికి వాళ్ళు డ్రోన్స్ వస్తున్నాయి కనిపిస్తున్నాయని టేక్ డౌన్ చేయలేనటువంటి పరిస్థితి. అందుకని ఈ SSS డిఫెన్స్ వాళ్ళు తయారు చేసినటువంటిది T-12 అన్నటువంటి గన్ను, అది దానికి చాలా పెక్యులారిటీస్ ఉన్నాయి. ఒకటి, అది నార్మల్ క్యాలిబర్ గన్ కంటే కూడా కెపాసిటీ ఎక్కువ. 2, పెల్లెట్ గన్ లాంటిది. అంటే దాంట్లో చాలా ఒకటేసారి ప్రొజెక్టైల్స్ చాలా పెల్లెట్స్ ఒకటేసారి కొట్టగలదు. దాంతో ఏమవుతుందంటే ఒక డ్రోన్ వస్తుంది, డ్రోన్ని సరిగ్గా మనం కొట్టలేకపోవచ్చు. ఒకటే బుల్లెట్తో కొట్టలేకపోయి తప్పించుకుందంటే కనుక కనీసం మల్టిపుల్ బుల్లెట్స్ ఉంటాయి కాబట్టి మల్టిపుల్ బుల్లెట్స్లో పేలిపోతుంది. కాబట్టి అటువంటి ఒక దీంట్లో ఉన్నటువంటి ప్రోటోకాల్స్ అన్ని అది మనం తీసుకుంటున్నాము. అది ర్యాపిడ్ డిప్లాయ్మెంట్ చేయబోతున్నాము. మొత్తం మన సరిహద్దుల్లో అంతా కూడా డిప్లాయ్ చేయబోతున్నాము. ఆఫ్ కోర్స్ ఫస్ట్ మనం పాకిస్తాన్ ఎండ్లో డిప్లాయ్ చేస్తాం, క్రమేపీ చైనీస్ అండ్ బంగ్లాదేశ్ ఎండ్లో కూడా మనం డిప్లాయ్ చేయబోతున్నాం. ఇది మన దేశంలో తయారైనటువంటి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైనటువంటి గన్ కాబట్టి
మళ్ళీ దీన్ని ఇంపోర్ట్ చేసుకొని ఏకే మనకు సిరీస్ రష్యా నుంచి తెచ్చుకున్నటువంటి వాళ్ళ టెక్నాలజీ తీసుకోవడం ఇటువంటివి కాకుండా హోమ్ గ్రోన్ టెక్నాలజీ చేసినట్టు ఒక గొప్ప సక్సెస్ స్టోరీ ఇది. అఫ్ కోర్స్ SSS గురించే మనం కంపెనీ సెక్షన్ లో గతంలో మాట్లాడాం మనం. బట్ ఈ ప్రస్తుతానికి ప్రభుత్వం దాన్ని ఆర్డర్ చేయడం అనేది చాలా కీలకమైనటువంటి అంశం. ఈ యొక్క డిఫెన్స్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ అని మనం స్వీకరించినప్పుడు, మనం దీన్ని సక్సెస్ఫుల్ గా దాన్ని డిప్లాయ్ చేసినప్పుడు ఎక్స్పోర్ట్ మార్కెట్ కూడా వెళ్ళగలం. ఈరోజు చూసాం గల్ఫ్ లో ఎలా వాళ్ళు డ్రోన్స్ తట్టుకోలేకపోయారో చూసాం. అందుకనే వాళ్ళు మన ఆకాష్ తీర్ తీసుకునేటువంటి ప్రయత్నం యూఏ చేస్తాం. ఆకాష్ తీర్ లో ఇవి కూడా వస్తాయి. అంటే ఆల్మోస్ట్ లోవెస్ట్ ఎండ్ గన్స్ దగ్గర నుంచి తీసుకొని S-400 దాకా ఇంటగ్రేట్ చేయాలి. అఫ్ కోర్స్ ఇది ఇంకా లాస్ట్ రిసార్ట్. అవన్నీ అయిన తర్వాత నెక్స్ట్ మన మీద వస్తే కానీ దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి. ప్లస్ మనకు బార్డర్ వెళ్తున్నప్పుడు, యుద్ధం లేనప్పుడు, పీస్ టైంలో బహుశా మనం అన్ని అస్త్రాలు డిప్లాయ్ చేయకపోవచ్చు. అప్పుడు లాస్ట్ మినిట్ లో హ్యాండిల్ చేయాలంటే కనుక ఇటువంటి అస్త్రాలు మనకు చాలా కీలకంగా ఉంటాయి. లో హ్యాంగింగ్ లో హైట్ లో వస్తున్నటువంటి డ్రోన్స్ ఉంటాయి. ఫర్ ఇన్స్టెన్స్ మనకు సరిహద్దుల్లో మన ఫెన్సింగ్ ఉంటుంది, ఫెన్సింగ్ హైట్ లో వస్తుంటుంది, రడార్స్ కి దొరకకపోవచ్చు. కాబట్టి అక్కడ గస్తీ తిరుగుతున్నటువంటి మన సైనికులు కావచ్చు, అక్కడ దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు ఇమ్మీడియట్ రియాక్ట్ చేయడానికి కోసం ఇటువంటి అస్త్రాలు మనకు చాలా కీలకం. అందుకని ఎన్నో కోణాల్లో, వివిధ అంశాల్లో, అంటే ఈ మనకు లేజర్ కాన్సన్ట్రేటెడ్ ఎనర్జీ వెపన్స్ అవి మనం పెట్టుకుంటున్నాము, సాఫ్ట్ కిల్స్ పెట్టుకుంటున్నాము, ఎలక్ట్రానిక్ జామింగ్స్ పెట్టుకుంటున్నాము, అలాగే మనం హార్డ్ కిల్స్ కొట్టుకుంటున్నాము, అలాగే మనకు ఎయిర్ గన్స్ ని మనం రీపర్పస్ చేసుకున్నాము. ఇప్పుడు ఇటువంటి మన భారతదేశంలో తయారు చేసినటువంటి ఆఖరి క్షణంలో సైనికుడు కొట్టి దాన్ని షూట్ డౌన్ చేయగలిగినటువంటి అస్త్రాలు తెచ్చుకుంటున్నాం. అంటే లోయెస్ట్ ఎండ్ లో కూడా మనం అంత ఫోకస్ చేస్తున్నాం. లోయెస్ట్ ఎండ్ నుంచి హైయెస్ట్ ఎండ్ వరకు కూడా ప్రతి థ్రెట్ ని న్యూట్రలైజ్ చేయడానికి కావాల్సినటువంటి కెపాసిటీ బిల్డింగ్ చేస్తున్నాం. సో ఇవన్నీ కూడా ఇప్పుడిప్పుడే దాన్ని డిప్లాయ్ చేసి దాన్ని టెస్ట్ చేసి, బహుశా దాంట్లో కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు. వర్షంలో అది సరిగా పనిచేస్తుందో లేదో తెలియదు. అలాగే మనకు చలి ప్రాంతంలో ఎలా పనిచేస్తుందో చూడాలి. అఫ్ కోర్స్ వాళ్ళు టెస్ట్ చేసేది చూపించారు. ప్రాక్టికల్ గా గ్రౌండ్ లెవెల్లో అది ఎక్సర్సైజ్ చేస్తూ రోజు దాన్ని ట్రైనింగ్ తీసుకుంటున్నప్పుడు దానిలో వచ్చే ఇబ్బందులు మళ్ళీ నెక్స్ట్ వర్షం తీసుకురావాలి. మళ్ళీ ఇంకొకరి మీద డిపెండ్ అవ్వకుండా మన దేశంలోనే తయారు చేసేటువంటి పరిజ్ఞానం కాబట్టి ఇది మనం రాబోయే యుద్ధాలకు, ఇప్పుడు ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్న యుద్ధాలను చూసి నేర్చుకున్న గుణపాఠాల ఆధారంగా ఈ ఆర్డర్ మన సైన్యం ఇచ్చింది. అందుకని మనం SSS డిఫెన్స్ కిను అలాగే భారత సైన్యానికి అందరు కూడా అభినందనలు తెలుపుతాం. సూపర్ సార్, చాలా అద్భుతంగా. అంటే కనిపించేది చాలా చిన్న అంశమే కావచ్చు, కానీ దాని వెనకాల ఉన్నటువంటి లాభాలు, ప్రయోజనాలు, అవి శత్రుముక్కలకు ఎట్లా ఛాలెంజ్ చేయగలవు, ఇవన్నీ కూడా మీరు వివరిస్తుంటే దాని క్లారిటీ వస్తుంది సార్. నిజంగా చెప్పాలంటే మామూలుగా వార్త చదివితే ఆ క్లారిటీ రాదు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అది నిజంగా. నెక్స్ట్ అంశాలకు వెళ్దాం సార్. బ్రహ్మోస్ లో ఎప్పటికప్పుడు మనం అప్గ్రేడేషన్స్ చేస్తూనే ఉన్నాము. సో ఇప్పుడు ఒక లీథల్ అప్గ్రేడ్ ఇంకోటి వచ్చింది. దీని బరువు తగ్గినట్టుగా తెలుస్తోంది. కొత్తగా ఇప్పుడు వస్తున్నటువంటి అంశం ఏంటంటే, సో 3 టన్నుల నుంచి ఇప్పుడు 1.2 టన్స్ కే వెయిట్ కే సేమ్ బ్రహ్మోస్ ఎంత విధ్వంసం అయితే చేయగలదో దాంట్లో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా దాని బరువును తగ్గించడం అనేది ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి లీథల్ అప్గ్రేడ్ గా చెప్తూ ఉన్నారు. ఒకసారి ఆ వివరాలు చెప్తారా? అంటే మనకు బరువు తగ్గించడము అంటే కనుక ఎక్కడెక్కడ తగ్గించగలము? ఫస్ట్ దాని మెటల్ కేసింగ్ బరువు తగ్గించాలి. 2 దాంట్లో పెట్టేటువంటి ఇంధనం తగ్గించాలి. 3 దాంట్లో పెట్టేటువంటి బాంబ్ ఏదైతే ఉంటుందో, ఫిసైల్ మెటీరియల్ ఉంటుందో దాన్ని తగ్గించాలి. కాబట్టి ఇవన్నీ తగ్గిస్తేనే మన వెయిట్ తగ్గుతుంది. అది సగానికి కంటే తక్కువ, అంటే 3 టన్నుల బరువు ఉన్నటువంటి బ్రహ్మోస్ని 1.2 టన్నులు తీసుకురాగలుగుతున్నారంటే ఎంత ఇంజనీరింగ్ ఫీట్ ఉండాలి. ఎందుకంటే ఇది సూపర్ సానిక్ మిసైల్. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. సూపర్ సానిక్ మిసైల్ అంత వేగంగా పెడుతున్నప్పుడు దానికి లోపల ఇంటర్నల్ కన్జంప్షన్ హీటే విపరీతంగా ఉంటుంది. 5000-6000 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. ప్లస్ పెడుతున్నప్పుడు గాలి రెసిస్టెన్స్ ఉంటుంది. ఎందుకంటే అంత వేగంగా పెడుతున్నప్పుడు రెసిస్టెన్స్, అది బయట కూడా వేడి విపరీతంగా ఉంటుంది. కాబట్టి దాన్ని తట్టుకోగలిగినటువంటి మెటలర్జీ ఉండాలి మన దగ్గర. మనకు రష్యా ఇచ్చినటువంటి మెటలర్జీనే మనం ఇంతకాలం వాడాం. దాన్ని అఫ్ కోర్స్ మన భారతదేశంలో తయారు చేసుకునేంతటి టెక్నాలజీ మనకు వచ్చింది. కానీ కొత్త అలాయ్స్, కొత్త టెక్నాలజీ తీసుకొచ్చి దాని బరువుని ఇంకా గణనీయంగా తగ్గించే దిశగా మన మెటలర్జిస్ట్ పనిచేశారంటే కనుక పెద్ద మేజర్ సక్సెస్ స్టోరీ. ఎక్కడ 3 టన్స్, ఎక్కడ 1.2 టన్స్, సగానికంటే తక్కువ బరువు తగ్గించగలిగాం. సేమ్ లిథాలిటీ. అలాగే ఇంధనం, దాంట్లో పెట్టేటువంటి ఇంధనం కూడా స్పెషలైజ్డ్ కెమికల్ ఉంటుంది. ఆ స్పెషలైజ్డ్ కెమికల్లో కూడా కొత్త కెమికల్స్ మనం తీసుకురాగలిగాం. అంటే అంతనే థ్రస్ట్ ఇచ్చి అంతనే స్పీడ్లో వెళ్ళగలిగినటువంటి కెపాసిటీ తీసుకురావాలి. ప్లస్ అది వెయిట్ తక్కువ ఉండాలి అంటే కనుక
వాటిలో కూడా ఎంత రీసెర్చ్ జరిగిందో అర్థం చేసుకోవచ్చు. అందుకే నేను ఎన్జీ అన్నారు, బ్రహ్మోస్ ఎన్జీ, న్యూ జనరేషన్. అంటే బ్రహ్మోస్ వర్షన్ 1, వర్షన్ 2, వర్షన్ 3 అలా కాదు, మనకు అవి కూడా ఉన్నాయి. మనం బ్రహ్మోస్ ఎక్స్టెండెడ్ రేంజ్ ఈఆర్ అంటారు. ఫస్ట్ లో మనకు రష్యా ఇచ్చేది 290 కిలోమీటర్ల వరకు కొట్టేదే ఇచ్చారు వాళ్ళు. ఎందుకంటే 300 కిలోమీటర్ల కంటే ఎక్కువ మిసైల్ టెక్నాలజీ మనకి ఇవ్వకూడదు అని చెప్పి అప్పుడు ఉన్నటువంటి మిసైల్ కంట్రోల్ టెక్నాలజీ రెజీమ్ ఏదైతే ఉందో అది మన మీద ఇంపోజ్ చేశారు. అందుకని 290 కిలోమీటర్లు మాత్రమే ఇచ్చారు వాళ్ళు. ఫిలిప్పైన్స్కి మనం అదే అమ్మాము. అలాగే వియట్నాంకి ఎవరికి అమ్మదలుచుకున్నామో అవన్నీ 290 కిలోమీటర్స్ అమ్ముతున్నాము. కానీ మన దగ్గర దాన్ని ఎన్హాన్స్ చేసుకుందని 500 కిలోమీటర్ల దాకా కొట్టగలిగినటువంటి ఎక్స్టెండెడ్ రేంజ్ తీసుకొచ్చాం. దానికంటే నెక్స్ట్ వర్షన్ 800 కిలోమీటర్ల దాకా కొట్టగలిగింది కూడా మన దగ్గర ఉన్నది ఈరోజు. ఇంతకాలం దీని బ్రహ్మోస్ని గత 10 ఏళ్లుగా మన దగ్గర రీసెర్చ్ అంతా ఎక్కడ జరిగిందంటే, రీసెర్చ్ అంతా కూడాను మల్టీ ప్లాట్ఫామ్స్. రష్యా మనకి ఇచ్చింది ఓన్లీ యాంటీ షిప్ మిజైల్గా ఇచ్చారు. యాంటీ ల్యాండ్ భూమి మీద నుంచి షిప్ మీద కొట్టగలిగినటువంటి కెపాసిటీ ఇచ్చారు. దాన్ని మనం ఎయిర్ లాంచ్ చేశాము, షిప్ లాంచ్ చేశాము, ల్యాండ్ బేస్డ్ లాంచ్ చేశాము, సబ్మరీన్ వర్షన్ వస్తుంది. ఇన్ని రీసెర్చ్ జరిగినాయి, ఇన్ని వర్షన్స్ తీసుకొచ్చాం. కానీ ఫస్ట్ టైం నెక్స్ట్ జనరేషన్ దాంట్లో ఈవెన్ ఇన్ని వర్షన్స్లో ఉన్నటువంటి బేసిక్ మెటలర్జీ, బేసిక్ ఫ్యూయల్ ఇవన్నీ తగ్గించాం. అలాగే దాంట్లో పెట్టేటువంటి బాంబు మెటీరియల్ కూడా ఫిసైల్ మెటీరియల్. 150 కిలోల బాంబు పెడితే ఎంత ఎఫెక్ట్ ఉంటుందో, అది 100 కిలోలు పెడితే ఎంత ఎఫెక్ట్ ఉంటుందో ఆ రెండింటి యొక్క కంపారిజన్ చేసి వాళ్ళు కొత్త మెటీరియల్, ఈవెన్ ఫిసైల్ మెటీరియల్ కూడా తీసుకొచ్చారు. మన దగ్గర ఇన్ఫాక్ట్ ప్రపంచంలో సమ్ ఆఫ్ ద మోస్ట్ లీథల్ బాంబ్ మెటీరియల్ మన దగ్గర ఉన్నాయి, మన దేశంలో ఉన్నాయి. కాబట్టి ఆ దిశగా ఇవన్నీ కూడా మారిపోయినాయి. అంటే పేరుకి ఇది భారతదేశం రష్యా ఇద్దరు కలిసి కొలాబరేట్ చేసిన టెక్నాలజీ. ఇప్పుడు దాంట్లో ఉన్న టెక్నాలజీస్ నిజంగా రష్యా దగ్గర కూడా లేని టెక్నాలజీ మన దగ్గర వచ్చేసాయి. అందుకనే మనం గత క్షేత్రంలో మనం దాని గురించి కూడా చెప్పాము. రష్యా వాళ్ళ షిప్లో బ్రహ్మోస్ పెట్టడానికి సిద్ధపడుతున్నారు. అంటే రష్యా మనకు టెక్నాలజీ ఇచ్చిన దాన్ని ఎంతవరకు ఎంత ఎన్హాన్స్ చేసామంటే ఈరోజు రష్యా కూడా దాన్ని వాడుకోవడానికి సిద్ధపడుతుందంటే మనం అర్థం చేసుకోవచ్చు దీన్ని ఏ లెవెల్ తీసుకెళ్ళాలి. అందుకని ఇది చాలా పెద్ద శుభపరిణామం. మనకు సుకాయిస్లో కానీ లేదా మేజర్ మన ఎయిర్ క్రాఫ్ట్స్లో కానీ ఏదైనా తీసుకెళ్ళాలి, దీన్ని డెలివర్ చేయాలి, జగువార్స్లో కానీ మనకు మిగ్గుల్లో కానీ లేదా మనకు రఫైల్స్లో కానీ తీసుకెళ్లాలంటే 3 టన్నులు ఉన్నవి బహుశా 2 తీసుకెళ్ళచ్చు, 3 తీసుకెళ్ళచ్చు, 1.2 టన్నులు 6 తీసుకెళ్ళచ్చు, 5 తీసుకెళ్ళచ్చు. సో అందుకని నంబర్ ఎక్కువ ఎంకరేజ్ చేసే దిశగా ఇది మనకు ఒక కెపాసిటీ బిల్డింగ్ అనేది వస్తుంది. దీనివల్ల మన లీథాలిటీ, మన ఇది ఏదైతే మన డెలివరీ కెపబిలిటీ ఉందో కెపాసిటీ గణనీయంగా పెంచుతున్నాం. సో ఆఫ్ కోర్స్ మన దగ్గర టెక్నాలజీస్ ఉన్నాయి. ఇంకా దీన్ని ఎక్స్పోర్ట్ చేస్తామా లేదా ప్రస్తుతానికి అయితే లేదు. ప్రస్తుతానికి ఓన్లీ బేసిక్ వర్షన్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాము. బట్ బ్రహ్మోస్లో ఇన్ని డెవలప్మెంట్స్ అవుతున్నాయి. అందుకని ఇది ఒక అద్భుతమైనటువంటి వండర్ఫుల్ డెవలప్మెంట్. వి షుడ్ ఆల్ కంగ్రాచులేట్ బ్రహ్మోస్ ఏరోస్పేస్ని, అలాగే మన సైంటిస్టులని, మన ఫోర్సెస్ని, వీళ్ళందరూ కూడా అభినందిద్దాం. ఓకే సార్, నెక్స్ట్ అంశంలోకి వెళ్దాం సార్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇప్పుడు యాంటీ స్టెల్త్ రేడార్ నెట్వర్క్ ని పెంచుతోంది. సో నిజానికి పాకిస్తాన్కి సంబంధించిన J-35A లేదా పాకిస్తాన్, చైనాకి సంబంధించిన ఫైటర్ జెట్స్, వీటన్నిటినీ కూడా మనము ఈజీగా పసిగట్టగలిగేటువంటి రేడార్ నెట్వర్క్ గా దీన్ని భావించాలా? స్టెల్త్ రేడార్ నెట్వర్క్, యాంటీ స్టెల్త్ రేడార్ నెట్వర్క్ ఏ విధంగా పనిచేయబోతోంది, వివరాలు ఏంటి చెప్తారు? అంటే మనకు వెరీ హై ఫ్రీక్వెన్సీ రెడార్స్ ఉన్నాయి మన దగ్గర. అవి లోయెస్ట్ అబ్జర్వబుల్ ఏవైతే కాంపోనెంట్స్ ఉంటాయో వాటిని కూడా డిటెక్ట్ చేయగలదు. మామూలు రెడార్స్ మనకి ఎందుకు దీంట్లో ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఎంత తొందరగా వెళ్ళి అది బీమ్ ఆబ్జెక్ట్ని కొట్టి మళ్ళీ తిరిగి వచ్చి అది రెడార్లో చూపించగలుగుతుంది అన్నది ఇంతవరకు ఫోకస్ ఉండేది. కానీ ఇప్పుడు ఈ వెరీ హై ఫ్రీక్వెన్సీ రెడార్ నెట్వర్క్ మన దేశంలో అందరూ పెట్టడం వల్ల ఏమవుతుందంటే కనుక RCS రెడార్ క్రాస్ సెక్షన్స్ ఏవైతే ఉంటాయో, లోయెస్ట్ రెడార్ క్రాస్ సెక్షన్స్ ఉన్నవి కూడా ఈ అల్ట్రా హై ఫ్రీక్వెన్సీలో ఉన్నాయి కాబట్టి వస్తాయి, డిటెక్ట్ చేయగలదు. దీంతో ఒక ప్రాబ్లం ఏంటంటే కనుక అక్కడ ఏదో ఉంది అని చెప్పగలదు, కానీ కాంబాట్కి కావాల్సినట్టు దాన్ని మళ్ళీ కౌంటర్ చేసి దానికి మిజైల్ కొట్టగలిగినంత కెపాసిటీ ఈ అల్ట్రా హై వెరీ హై ఫ్రీక్వెన్సీ రెడార్ని ఇవ్వలేకపోవచ్చు. కాకపోతే ఇవి డిటెక్ట్ చేస్తాయి. డిటెక్ట్ చేసి మనకు పాస్ ఆన్ చేసిన తర్వాత మిగతా రెడార్స్, మిగతా మనకు ఏవాక్స్ కానీ ఇంకా మిగతా మన దగ్గర ఏమేమి ఉన్నాయో ప్లాట్ఫామ్స్ అవి ట్రాక్ చేయొచ్చు. వాటికి ఇవి కనిపించకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళ రెడార్లో ఇవి కనిపించకపోవచ్చు. కానీ ఈ వెరీ హై ఫ్రీక్వెన్సీలో దాన్ని కనుక్కొని ట్రాక్ చేసి దాన్ని కోఆర్డినేట్స్ ఇస్తే కనుక వీళ్ళ రెడార్స్లో, వీళ్ళ స్క్రీన్స్లో దాని RCS చాలా తక్కువ ఉన్నా కానీ కూడా వాళ్ళకి తెలుసు ఇది ఒక స్టెల్త్ వస్తుంది అని వాళ్ళకి అర్థమైపోతుంది. కాబట్టి దాన్ని అక్కడి నుంచి నెక్స్ట్ లెవెల్లో ట్రాక్ చేస్తారు. అందుకని మల్టీ లేయర్లో మనం పెట్టుకున్నాం. మన దగ్గర ఈరోజు JF-35 మనకు చైనా, పాకిస్తాన్కి ఇస్తుంది అని తెలుస్తోంది మనకి. అలాగే మనకు
కొంత స్టెల్త్ ఫైటర్స్ మన రష్యా దగ్గర, చైనా దగ్గర ఎలాగో ఉన్నాయి. J-21 ఉంది, J-35 అంటున్నారు వాళ్ళు. అలాగే మనకు టర్కీ దగ్గర కొన్ని ఉన్నాయి. కాబట్టి ఎవరు మన మీద ఎటువంటి దాడులు చేస్తారో మనకు తెలియదు. మన దగ్గర స్టెల్త్ లేదు, మన దగ్గర స్టెల్త్ ఎయిర్క్రాఫ్ట్స్ లేవు, కానీ దాన్ని డిటెక్ట్ చేసే కెపాసిటీ పెంచుకుంటున్నాం. పర్ఫెక్ట్. మన దగ్గర దాన్ని కౌంటర్ చేయడానికి స్టెల్త్ వచ్చిన రోజు వస్తుంది, ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. అంతవరకు దాన్ని ఎలా డిటెక్ట్ చేయాలి. సో ఆ దిశగా మనం ఇవన్నీ కూడాను, ఈ కొత్త రెడార్స్ అన్ని కూడాను మొత్తం దేశవ్యాప్తంగా పెట్టుకుంటున్నాం మనం. ఆల్మోస్ట్ DRDO, BEL, మనకు భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వీళ్ళందరూ కలిసి దీన్ని రీసెర్చ్ చేస్తున్నారు. అలాగే మన మొబైల్ ప్లాట్ఫామ్స్ మీద పెట్టేటువంటిది, ఒక దగ్గర ఫిక్స్డ్ పెట్టామంటే ఎవరైనా అటాక్ చేయొచ్చు కదా మనల్ని. అందుకని మన సరిహద్దుకి 100 నాటికల్ మైల్స్ లోపల మూవింగ్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద పెట్టే దిశగా ఇవన్నీ కూడా డెవలప్ చేసుకుంటున్నాం మనం. ఇది ఒక ఫామ్ అంటారు, అంటే మొత్తం మన సరిహద్దులు అన్ని కూడా దీన్ని మొత్తం చుట్టుపక్కల అంతా కూడాను కవర్ చేసే దిశగా, దేశం అంతా కూడా దీన్ని స్ప్రెడ్ చేసే దిశగా మనం ప్రయత్నం చేస్తున్నాం. దీంట్లో ఫిక్స్డ్ అల్ట్రా లో ఫ్రీక్వెన్సీ రెడార్స్ అనేది మనకు ఇక్కడ హైదరాబాద్ దగ్గర మనం పెట్టుకున్నాం. అది మన మూసీ నది ఉద్గమ స్థానం, ఆల్మోస్ట్ ఆ ప్రాంతంలో మనం పెట్టుకున్నాం అక్కడ ఫారెస్ట్ లో. దాని గురించి కూడా మనం శాతంలో కవర్ చేశాం. కొన్ని శక్తులు దానికి వ్యతిరేకంగా కోర్టులో కేసులు కూడా వేసినాయి. అవి సబ్మరీన్స్ కి పంపించగలిగిన సిగ్నల్స్ అక్కడ పెట్టుకున్నాం. కాబట్టి ఇటువంటి ఫస్ట్ మనం శత్రువుని డిటెక్ట్ చేసేటువంటి కెపాసిటీ మీద ఇప్పుడు ఫోకస్ చేస్తున్నాము. తర్వాత మనం వాళ్ళని అటాక్ చేసే ఫోకస్ తర్వాత రావచ్చు. అందుకని ఇదొక మేజర్ స్టెప్ ఇది. సరే, మన ప్రేక్షకులు అనొచ్చు, మన సైన్యాన్ని యొక్క సీక్రెట్ అని మీరు చెప్పేస్తున్నారు అనొచ్చు. ఇది ఏది కూడాను మనం సీక్రెట్ ఇది మనం ఎక్కడ చెప్పట్లేదు, పబ్లిక్ డొమైన్లో ఉన్నవే చెప్తున్నాము. కాకపోతే మన ప్రేక్షకులు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన ప్రభుత్వం, మన ఫోర్సెస్ ఎంత సీరియస్గా ఉన్నాయో అర్థం చేసుకోవాలి. మనకు వచ్చేటువంటి థ్రెట్స్, వాడి దగ్గర అది ఉంది ఇది ఉంది అని మన వాళ్ళు చాలా చెప్పుకుంటుంటారు. వాళ్ళ దగ్గర JF-35 ఉంది, వీడి దగ్గర F-35 ఉంది, పాకిస్తాన్ దగ్గర అది వచ్చేస్తుంది, మనం ఎందుకు చేస్తున్నాం. ఇన్ఫాక్ట్ రిటైర్డ్ ఆర్మ్స్ ఫోర్సెస్ నుంచి వచ్చినటువంటి అధికారులు కూడా ఇటువంటి నెగటివిటీ నేను చాలా చూశాను. కొన్ని ఛానల్స్ పెడితే కనుక వాళ్ళు ఏముంది మన దగ్గర ఇంజన్ టెక్నాలజీ లేదు, ఏమీ లేదు, వేస్ట్, ఇలా అరవడం మొదలెట్టారు. సో అందుకని వాళ్ళకు సమాధానం ఇస్తున్నాను. అంటే ఎస్, మన దగ్గర స్టెల్త్ టెక్నాలజీ లేదు, కానీ స్టెల్త్ టెక్నాలజీని డిటెక్ట్ చేసే టెక్నాలజీ మనం పెట్టుకుంటున్నాం. సో అందుకని అర్థం చేసుకోవచ్చు ఎలా మనం చేయగలుగుతున్నాం. అవును, మన పెద్ద బస్టర్ బాంబులని డెలివరీ చేసే కెపాసిటీ మన దగ్గర లేదు, B-52 బాంబర్స్ లేవు, కానీ మన దగ్గర ఉన్న మిజైల్స్నే బంకర్ బస్టర్లుగా మనం తయారు చేసుకోగలుగుతాం. సో జుగాడ్, భారతీయ జుగాడ్ అంత అద్భుతం. సో అందుకని దీన్ని మన ప్రేక్షకులు అర్థం చేసుకోవాలి. ఎస్, మన దగ్గర కొన్ని వీక్నెస్లు ఉన్నాయి, కానీ వీక్నెస్ని ఎంత ఎఫిషియెంట్గా దాన్ని మనం మేనేజ్ చేయగలం అన్నది భారత ప్రభుత్వం, మన సైంటిస్టులు చూపిస్తున్నారు. అందుకనే ఈ యొక్క అల్ట్రా వెరీ లో ఫ్రీక్వెన్సీ రడార్స్ అన్ని కూడా మనం పెట్టి అది మొబైల్గా పెట్టడం అన్నది ఇది ఒక గేమ్ చేంజర్గా మనం భావించాలి. ఎస్ సార్, మీరు అన్నది కరెక్ట్. యాక్చువల్లీ నిన్నగాక మొన్న నేను ఒక వీడియో చేశాను సార్. యాక్చువల్లీ అంటే భారతదేశం ఏ స్ట్రాటజిక్ లొకేషన్స్లో మనము మన పోర్ట్లను డెవలప్ చేస్తున్నాము, చైనాకి కౌంటర్గా మనం ఏం చేస్తున్నామని నేను మ్యాప్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో చేశాను. యాక్చువల్లీ అందులో చాలా అఫ్కోర్స్ అందరూ ప్రశంసిస్తూనే, కొంతమంది ఏంటంటే ఇది లొకేషన్స్ చెప్పడం వల్ల భారత సైన్యానికి సంబంధించి, మన ప్రభుత్వానికి సంబంధించిన వ్యూహాల్ని బహిర్గతం చేస్తున్నారు అని అంటున్నారు. నిజానికి మాట్లాడితే అసలు ఏమీ చేయని దాన్ని పాకిస్తాన్ చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటుంది. ఏమీ చేయదు, అసలు వాళ్ళు చేసేది ఏమి ఉండదు, వాళ్ళ దగ్గర ఉండదు. 1/2 కిలో బాంబులు అని చెప్పి ప్రకటించిన సందర్భాలు కూడా ఉంటాయి. మీరు కూడా చాలాసార్లు చెప్తారు. చైనాను కూడా విపరీతంగా PR పెట్టి చైనా మీద, మన దగ్గర అయితే అసలు చైనాలో ఏదొచ్చినా అది చైనాలోనే వచ్చిందని కూడా నిర్ధారించుకోకుండా చూసారా. ఏదైనా అంటే కొరియాలో టెక్నాలజీని, జపాన్ టెక్నాలజీని కూడా చైనాకి ఆపాదిస్తూ మాట్లాడిన సందర్భాలు కూడా అనేకం కనబడుతూ ఉంటాయి. సో నిజంగానే ఎక్కడ లక్ష్మణ రేఖ మనం ఏమన్నా అధిగమిస్తున్నామా అంటే మనం కరెక్ట్ గానే వ్యవహరిస్తున్నాము. ఏది చెప్పాలో అంతవరకే చెప్తున్నాము, ఏది ఖచ్చితంగా చెప్పాలో అది ఖచ్చితంగా చెప్తున్నాము, ఏది చెప్పకూడదు దాన్ని పూర్తిగా విస్మరిస్తున్నాము. ఈ విషయం ప్రేక్షకులు గమనించాలి. అండ్ మన భారతదేశం గురించి గొప్ప విషయాలు చెప్తున్నప్పుడు మనం రహస్యాల్ని చెప్పినట్టుగా భావించకూడదు. అలా అని చెప్పి తక్కువగా చూపించే వాళ్ళని మనం ప్రోత్సహించకూడదు. అంతే కదా సార్? కరెక్ట్, డెఫినెట్. ఇన్ఫాక్ట్ రీసెంట్ గా మనం చైనా ఒక ప్రొపగాండా వీడియో చూసాం. అసలు అందరూ స్టన్ అయిపోయారు, ఇంత అద్భుతమా అని. తీరా చూస్తే అది భారతీయ తేజస్ మనం ఫైర్ చేస్తున్నటువంటి మిజైల్ ని వాళ్ళు వాడుకున్నారు, ఫుటేజ్ వాడుకున్నారు. సో వాళ్ళు అంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో చేసినవి వార్ గేమ్స్ లోంచి పికప్ చేసి అంతా డ్రామా చేస్తారు. వాళ్ళ దగ్గర టెక్నాలజీ లేదా అంటే లేదు అని అనట్లేదు మనం, వాళ్ళ దగ్గర కెపాసిటీ బిల్డ్ అయింది, మనం అది కూడా ఒప్పుకోవాల్సిందే. కాకపోతే
దాన్ని అసలు మనం భారతదేశం దాన్ని తట్టుకోలేదు అన్నటువంటి ఒక నెగిటివ్ నేరేటివ్ కూడా మనకు అది కూడా తప్పది. ఈరోజు చైనా మనల్ని ఓడించలేదు, రైట్? మనం చైనా మీద గెలుపు సాధించలేకపోవచ్చు, కానీ చైనా మనల్ని ఓడించకుండా మనం ఎదుర్కోగలిగిన కెపాసిటీ మనం బిల్డ్ చేసుకున్నాం. మనని వాడు కన్నెత్తి చూడలేడు, మన మీద టార్గెట్ చేయలేడు. అందుకనే పాకిస్తాన్ లాంటి పిచ్చి దేశాన్ని వాడుకుంటాడు. వస్తే చేస్తే కూస్తే నష్టపోతే పాకిస్తాన్ నష్టపోతుంది, చైనాకి ఏం కాదు. కాబట్టి ఇటువంటి నెరేటివ్స్ని కౌంటర్ చేయడమే మనం చేసేటువంటి చిన్న ప్రయత్నం ఇది. మనకు క్షాత్రంలో మనం ఇవి తీసుకొస్తున్నాం, మన శక్తి అలా పెరుగుతోంది. ఇవన్నీ కూడాను ఆల్మోస్ట్ ఒక 10 ఏళ్ల క్రితం ఇంపాసిబుల్. మనం అన్ని కూడా ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకున్నటువంటి పరిస్థితి. ఈరోజు ఇన్ని టెక్నాలజీస్ మనం పెంచుకుంటున్నాము, ఇన్ని ప్రోటోకాల్స్ పెట్టుకుంటాం. ఇప్పుడు కూడా మనకు ఉన్న వీక్నెసెస్ మనం ఇజ్రాయెల్ నుంచో ఫ్రాన్స్ నుంచో ఇతరత్ర మనం తెచ్చుకుంటున్నాం, ఇంకా అది కాదనట్లేదు. కానీ దీన్ని ఇంటగ్రేట్ చేసుకొని భారతీయ జుగాడ్ దాన్ని ఎత్తున పెడుతున్నాము. అది మన ఒక గ్రేట్నెస్. ఇంటగ్రేట్ చేయగలిగింది, దాన్ని టెక్నాలజీ అబ్జార్బ్ చేయగలిగినటువంటి పరిస్థితి ఇంప్రూవ్ అయింది ఈరోజు. 100% ఇంకా మనం ఎవరు అది ఉంటే కనుక ఈరోజు అమెరికా కంటే గొప్ప దేశం అయి ఉండేవాళ్ళం. కానీ మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాం, ఒకప్పుడు ఉన్నటువంటి పరిస్థితి నుంచి ఎక్కడికి వచ్చాం. ఇన్ఫాక్ట్ ఎయిర్ పవర్ లీథాలిటీలో చైనా కంటే ముందు ఉన్నాం మనం. చైనా కంటే ఎక్కువ, మనకంటే ఎక్కువ ఎయిర్ పవర్ చైనాకు ఉన్నా కానీ కూడా, వాళ్ళకి ఎక్కువ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నా కానీ కూడా ఎయిర్ పవర్ లీథాలిటీలో భారతదేశాన్ని చైనా కంటే ఎక్కువ హై ర్యాంకింగ్ మనకి ఇస్తున్నారు. ఎందుకంటే మనకు ఉన్నటువంటి ట్రైనింగ్, మనకున్న ప్రోటోకాల్స్, వార్ గేమింగ్స్, మనకు ఉన్నటువంటి ఎక్విప్మెంట్ని ఎలా మనం సద్వినియోగం చేసుకోవాలి, ఇవి మనకు ఉన్నటువంటి కెపాసిటీ విపరీతం అని చెప్పి ప్రపంచమే ఒప్పుకుంటాం. అమెరికన్ ఎయిర్ ఫోర్స్, అమెరికన్ ఆర్మీ, రష్యా, తర్వాత 3వ స్థానంలో మనం ఉన్నాం. చైనా మనకంటే కింద ఉంది. కాబట్టి మన ప్రభుత్వము, మన దేశము, మన సైన్యము, మన ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ చాలా ముందుకు వచ్చాయి, చాలా పురోగతి చెందాం మనం. ఎస్, రోడ్ ఇస్ ఫార్ అహెడ్, మనం ఒప్పుకుందాం. కానీ ఇంతవరకు వచ్చిందాన్ని కనీసం సెలబ్రేట్ చేద్దాం ఫస్ట్. ఆ దృశ్యాన్ని మనం మన ప్రేక్షకులకు ఇవి చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. నెగిటివిటీస్, మన కొన్ని వీక్నెస్ చెప్తున్నాం. ఈరోజు తేజస్ గురించి చెప్పాం మనం. తేజస్ మనం కష్టపడుతున్నామని చెప్తూనే ఉన్నాం. కావేరీ ఇంజన్ గురించి చెప్తున్నాం మనం. కాబట్టి మనం ఏదో ఏకపక్షంగా చెప్పట్లేదు, మనకు ఉన్నటువంటి ప్రాక్టికల్గా ఉన్నటువంటి రెండూ చెప్తున్నాము. కాబట్టి ప్రేక్షకులు ఆ దృష్టిలో దీన్ని స్వీకరిస్తారని నేను భావిస్తున్నాను. కరెక్ట్ సార్. సార్, ఈ వారం మనం బ్రేవ్ హార్ట్ సెగ్మెంట్లోకి వెళదాం సార్. బ్రేవ్ హార్ట్ సెగ్మెంట్లో ఈ వారం మనం విక్రమ్ బాత్రా గారి నుంచి మనం మాట్లాడాలి. కార్గిల్ యుద్ధం లో అద్భుతమైనటువంటి సాహస పరాక్రమాలు ప్రదర్శించినటువంటి వ్యక్తి విక్రమ్ బాత్రా గారు. వారికి పరమవీర చక్ర అవార్డుని ఇవ్వడం జరిగింది. వారి ఆ కార్గిల్ వార్ లోనే వారు చనిపోయారు. షేర్ షా పేరిట ఒక సినిమా కూడా వచ్చింది ఈ మధ్య కాలంలోనే. ఈవెన్ విక్రమ్ బాత్రా గారి సక్సెస్, ఆ స్టోరీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది, చూడాల్సిన సినిమా కూడా అది షేర్ షా. సార్, విక్రమ్ బాత్రా గారి నుంచి చెప్తారా సార్ ఈ వారం మన బ్రేవ్ హార్ట్? అందరూ విక్రమ్ బాత్రా అంటే ఫస్ట్ అందరికీ గుర్తొచ్చేది ఏ దిల్ మాంగే మోర్. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఈ రోజు కూడాను మనకు కార్గిల్ యుద్ధం గురించి ఎవరైనా మాట్లాడితే ఆ స్టేట్మెంటే చాలా అద్భుతంగా అందరూ కూడా దాన్ని గుర్తుపెట్టుకుంటారు. ఏ దిల్ మాంగే మోర్. ఆయన చేసినటువంటి వీరోచితమైన పోరాటాలు, యుద్ధం చేసి కిందికి వచ్చి దెబ్బలు తగిలి యుద్ధంలో బాగా అలిసిపోయి జ్వరంతో ఉన్నటువంటి వ్యక్తి మళ్ళీ ఇంకొక పీక్ ని క్యాప్చర్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆయన బలిదానం ఇచ్చారు. ఈ రోజు మనం ఈరోజు క్షాత్రం చేస్తున్నాము. 2-3 రోజుల తర్వాతే ఆయన బలిదానం ఇచ్చినటువంటి రోజు వస్తోంది. 7th జూలై ఆయన చనిపోయారు. కాబట్టి ఆయన్ని ఈ రోజు మనం గుర్తు చేసుకోవడం అనేది ఆ దృష్ట్యా మనం గుర్తు చేసుకునే ప్రయత్నం చేస్తున్నాము. ఆయన హిమాచల్ ప్రదేశ్కి చెందినటువంటి వ్యక్తి. హిమాచల్ ప్రదేశ్లో మనకు పాలంపూర్ అన్నటువంటి ఊర్లో ఆయన జన్మించారు. 1974 9th సెప్టెంబర్ ఆయన జన్మించారు. అక్కడే ఆయన హిమాచల్ ప్రదేశ్ నుంచి చదువుకున్నారు. ఆయన కాకపోతే పంజాబీ ఖత్రీ ఫ్యామిలీ, ఆ కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి. ఒకప్పుడు హిమాచల్ కూడా పంజాబ్లోనే ఉండేది. పంజాబ్ విభజన అయిన తర్వాత హిమాచల్ హర్యానా కింద విభజించబడింది. కాబట్టి వాళ్ళ కుటుంబం పంజాబీ హిందూ ఖత్రీ ఫ్యామిలీకి చెందినటువంటి కుటుంబం అది. ఆయన తాతగారు, అంటే తల్లి సైడ్ తాతగారు కూడా సైన్యంలో పనిచేశారు ఆయన. కాబట్టి ఆ ప్రేరణతోటి స్కూల్లో చాలా గేమ్స్, స్పోర్ట్స్లో ఆయనకి చాలా అవార్డ్స్ అన్ని వచ్చిన తర్వాత కూడా ఎన్సీసీలో చాలా కీలకంగా అతను చాలా ఎన్సీసీ క్యాడెట్స్లో పనిచేయడము, పెరేడ్స్కి వెళ్ళడము, అలాగే మనకు అతనికి ఎన్సీసీలో చాలా సర్టిఫికెట్స్ రావడంతో ఆ ప్రేరణతోటి సైన్యంలో చేరడానికి చాలా ట్రై చేశారు ఆయన. ఒక ట్రావెల్ ఏజెన్సీలో పొద్దున ఆయనంతా కూడాను ట్రావెల్ ఏజెన్సీలో వాళ్ళ పనులు చూసుకుంటూ బెంచ్లో వాళ్ళకి బుకింగ్స్ అవన్నీ చేసుకునేవారు. రాత్రి మళ్ళీ సాయంత్రం చదువుకునేవారు. అలా చదివి ఇండియన్ మిలిటరీ అకాడమీ ఎగ్జామ్ రాసి ఆయన దాంట్లో ఉత్తీర్ణులై ఇండియన్ మిలిటరీ అకాడమీలో చేరారు ఆయన.
1997లో ఆయన అక్కడి నుంచి ఉత్తీర్ణులుగా బయటకు వచ్చారు. తర్వాత ఆఫ్ కోర్స్ నార్మల్గా మనకు ఐఎంఏ నుంచి బయటకు వచ్చిన వాడికి లెఫ్టినెంట్ పదవి ఇస్తారు. ఆయన కూడా లెఫ్టినెంట్ పదవి ఇచ్చారు. ఫస్ట్ డిప్లాయ్మెంట్ ఆయన్ని సోపోర్లో పెట్టారు. సోపోర్లో యాంటీ మిలిటెన్సీ ఆపరేషన్స్లో వెళ్ళారు ఆయనని అఫ్ కోర్స్ 13th జాక్ జమ్మూ కాశ్మీర్ రైఫల్స్ దాంట్లో ఆయన నియమితులయ్యారు. అక్కడ దాన్ని డిప్లాయ్ చేస్తే చాలా మంది టెర్రరిస్టులు ఆయన మట్టుబట్టారు. ఒక ఎన్కౌంటర్లో ఆల్మోస్ట్ ఒక బుల్లెట్ ఆయన షోల్డర్ని రాచుకుంటూ వెళ్ళి వెనకాల తన తోటి సైనికుడిని చంపింది. అది ఆ బుల్లెట్గా తనకు తగలవలసింది, అప్పుడు తప్పించుకోగలిగారు ఆయన. కాబట్టి ఆపరేషన్స్లో కూడా ఎంతో మంది టెర్రరిస్ట్ని చంపినటువంటి ఆయనకు చరిత్ర ఆల్రెడీ ఉన్నది. అటువంటిది ఆయన ఈ జాక్ జమ్మూ కాశ్మీర్ రైఫల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిప్లాయ్మెంట్ అయిపోయి పీస్ టైంకి వేరే మధ్యప్రదేశ్కి డిప్లాయ్ అవుతుండగా ఈ కార్గిల్ ఘటన మొదలైంది. మనకు తెలుసు మేలో ఫస్ట్ డిటెక్ట్ చేశారు, కార్గిల్లో వాళ్ళు ఇంట్రూడ్ ఆ ప్రాంతం అంతా ఇంట్రూడ్ అయ్యారని. అప్పుడు ఈయన అక్కడ పంపించేసరికి ఆయన వీళ్ళ కంటింజెంట్ అక్కడ డిప్లాయ్ చేశారు. మీరు అక్కడికి వెళ్ళండి అని చెప్తే వాళ్ళు అక్కడ వెళ్ళారు. దాంట్లో ముఖ్యంగా 0.5140 అన్నటువంటి పాయింట్, ఇది మనకు టోలోలింగ్ పక్కనే ఉంటుంది, మనకు ద్రాస్ సెక్టర్లో దాని వెనకాల ఉంటుంది. అది అక్కడ ఈ 5140ని క్యాప్చర్ చేయడానికి ఈయన టీం చెప్తే ఈయన టీం చేసినటువంటి సాహసమైనటువంటి యుద్ధంలో ఈయన రమారమి 9 మంది సైనికుల్ని ఈయనే స్వయంగా చంపాడు. పాకిస్తానీ సైనికులు బంకర్ల మీద దాడి చేయడము, వాళ్ళని అటాక్ చేయడము, హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్లో 5 మంది చంపారు. అంటే అర్థం చేసుకోవచ్చు ఎంత వీరోచితంగా పోవడాలంటేగా వాడు తక్కువ తిన వాళ్ళేం కాదు కదా, వాళ్ళని హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్ చంపడం అంటే చిన్న విషయం కాదు. 9 మందిని చంపారు. 9 మందిని చంపి బంకర్లన్నీ పేల్చేసి 5140 అని క్యాప్చర్ చేసిన తర్వాత మళ్ళీ ఆయన మెసేజ్లో ఏ దిల్ మాంగే మోర్ అని చెప్పారు. అంటే మేము జయించాము అయిపోయింది అని చెప్పి మెసేజ్ ఇచ్చారనమాట. అందుకని ఆయన పేరే షేర్ షా అని పేరు పెట్టారు. అప్పుడు షేర్ షా అని పెట్టడం దానికి కారణం. ఈ విజయం తర్వాత 5140 విజయం వచ్చిన తర్వాత ఆయనని ప్రమోట్ చేస్తూ కెప్టెన్గా ఆయన నియమించారు. అందుకనే కెప్టెన్ విక్రమ్ బత్రా, అంతవరకు లెఫ్టినెంట్ విక్రమ్ బత్రా, ఆయన కెప్టెన్ విక్రమ్ బత్రా అయ్యారు. తర్వాత నెక్స్ట్ ఆయన అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత నెక్స్ట్ అసైన్మెంట్ కోసం వెయిట్ చేస్తుండగా ఆయనకు జ్వరం వచ్చి ఆయన డిప్లాయ్ చేయలేనటువంటి పరిస్థితిలో మిగతా టీం అందరూ కూడాను 0.4875ని క్యాప్చర్ చేయాలని చెప్పి అక్కడ పంపించారు. 0.4875 చాలా కష్టంతో కూడినటువంటి క్యాప్చర్ అది. ఎందుకంటే అక్కడ చాలా స్టీప్ క్రీవేసెస్ ఉన్నాయి. అక్కడ ఆ రాళ్ళు అనేది ఎక్కడం చాలా కష్టం. అక్కడ వాళ్ళు బంకర్లు పటిష్టంగా కూర్చున్నారు. 5-6 పాయింట్స్లో వాళ్ళు అక్కడి నుంచి స్నైపర్లు పెట్టి కొడుతున్నారు వాళ్ళు. అప్పుడు దాన్ని క్యాప్చర్ చేయడం చాలా కష్టమైంది. ఈయన టీం అక్కడ ఇరుక్కుపోయారు, చాలా క్యాజువాలిటీస్ కూడా వచ్చాయి వాళ్ళకి. అటువంటి పరిస్థితుల్లో 2 రోజులు 3 రోజులు అయిన తర్వాత ఒక ఫ్లాట్ ఏరియాని వీళ్ళు పాకిస్తాన్ నుంచి తీసుకోగలిగారు. కానీ మళ్ళీ వాళ్ళు కౌంటర్ అటాక్ చేశారు. ఆ కౌంటర్ అటాక్లో పాకిస్తాన్ అయితే వీళ్ళు వెనక్కి తోయగలిగారు పాకిస్తాన్ సైన్యాన్ని. కానీ వీళ్ళకి గణనీయంగా నష్టం వచ్చింది. నష్టం వస్తే కనుక వాళ్ళకి రీప్లేస్మెంట్ కావాల్సి వచ్చింది, సైనికులు రీప్లేస్మెంట్ కావాల్సి వచ్చింది. ఆ రీప్లేస్మెంట్లో ఆయన అప్పుడు విక్రమ్ బత్రా నేను వెళ్తాను అని చెప్పి ఆ కమాండర్ చెప్పి ఆయన కూడా అక్కడికి వెళ్ళారు. అప్పుడు వాళ్ళకి మెసేజ్ వెళ్ళింది, షేర్ షా ఇస్ కమింగ్ అని చెప్పి వాళ్ళకి మెసేజ్ వస్తే వాళ్ళలో నూతన ఉత్సాహం పుట్టుకొచ్చింది. కాబట్టి అంతటి ప్రేరణ ఇవ్వగలిగినటువంటి వ్యక్తి అయినా. అక్కడ మనకు తెలుసు 4875 వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఆయన రమారమి 6-7 మందిని చంపగలిగారు. ఈయన బంకర్లన్నీ కూడా బ్లాస్ట్ చేసుకుంటూ 4 బంకర్లు అన్నిటిలో కొట్టుకుంటూ వెళ్ళారు. అన్ఫార్చునేట్గా ఒక బంకర్లో తన తోటి సైనికుడు గాయపడి ఉండగా ఈ స్నైపర్ ఫైర్స్ ఇవన్నీ జరుగుతుంటే దాని నుంచి అతన్ని సురక్షితంగా తీసుకురావాలని చెప్పి రిస్క్ తీసుకొని ఆయన వెళ్ళంగానే దాంట్లో ఆ స్నైపర్ ఫైర్ అక్కడి నుంచి వాళ్ళు స్నైపర్ అంటే తెలుసు కదా, చాలా పిన్ పాయింట్ ప్రెషన్తో కొడతారు. ఆ స్నైపర్ ఫైర్ ఆయనకు గుండెలో తగిలింది. అలాగే స్ప్లింటర్స్ వచ్చి ఆయన తల మీద తగిలేసరికి ఆయన అక్కడే చనిపోయారు. ఆయన అంత వీరోచితంగా పోరాటం చేసి కూడా తోటి సైనికుడిని కాపాడాలి అన్నటువంటి ఆ యొక్క ఏదైతే ఆయనకు ఉన్నటువంటి ఆలోచన ఏదైతే ఉందో ఇవన్నీ చూసి ఈ దృష్ట్యా ఆయన చనిపోయిన తర్వాత 15 ఆగస్టున ఆయనకు పరమ్వీర్ చక్ర హైయెస్ట్ మిలిటరీ అవార్డ్ ఆయనకు బహుకరించారు. ఇందాక నువ్వు చెప్పినట్టు షేర్ షా అనే కాదు, అంతకంటే ముందర LOC కార్గిల్లో కూడా అతని ట్విన్ బ్రదర్ అంటే దీనితో పాటు పుట్టినటువంటి కవల తమ్ముడు ఎవరైతే ఉన్నారో, కవల పిల్లలు వీళ్ళు, ఇతని తమ్ముడు ఇతనికంటే 14 నిమిషాల తర్వాత పుట్టాడు. కాబట్టి అతను ఇప్పటికి కూడాను తన అన్న చనిపోయినటువంటి సమయానికి ప్రతి సంవత్సరం కూడా అక్కడికి వెళ్ళి డ్రాస్కి వెళ్ళి నివాళులు అర్పిస్తూ ఉంటారు. అలాగే ఈ 0.4875ని భారత ప్రభుత్వం బత్రా టాప్ కింద డిక్లేర్ చేసింది. అలాగే మనకు జమ్మూ వార్ మెమోరియల్లో ఈయన ఒక స్పెషల్ బస్ట్ అక్కడ పెట్టారు. అలాగే ఎన్నో క్యాంటీన్లు, ఎన్నో మనకు స్టేడియంస్,
పాలంపూర్లో ఉన్నటువంటి స్కూలు, వీధులు ఎన్నో ఆయన పేరు మీద పెట్టారు. అలాగే అమర్ చిత్ర కథ పుస్తకాలు తీసుకొచ్చారు. కాబట్టి విక్రమ్ బత్రా అంటే కనుక ఒక చాలా పెద్ద ఇన్స్పిరేషన్గా ఈరోజు యువతరానికి ఆయన నిలిచారు. ఆయన సాహసోపేతమైన యుద్ధం ఎవరు మర్చిపోలేరు. సినిమాల రూపేణ కావచ్చు, కార్టూన్ మనకు మ్యాగజైన్స్ రూపేణ కావచ్చు, లేదా మనకు డాక్యుమెంటరీ రూపేణ కావచ్చు, లేదా అమర చిత్రకథ రూపేణ కావచ్చు, ఈరోజు ఉన్నటువంటి జనరేషన్ అందరూ కూడా తెలుసుకోగలుగుతున్నారు. కాబట్టి ఆయన యొక్క ఆత్మ ఉత్తమగతులు కలగాలని, ఆయన చేసినటువంటి సాహసోపేతమైన యుద్ధం ఈ దేశాన్ని కాపాడి సరిహద్దులను కాపాడినటువంటి ఉదంతం మళ్ళీ రాబోయే తరాలకు ప్రేరణగా నిలిచి మన దేశం ఒక సర్వోన్నతమైనటువంటి ఒక భవ్యమైనటువంటి భారతాన్ని మనం అందరూ తీర్చిదిద్దుకోవాలి. దాంట్లో ఈయన పాత్ర అన్నది చాలా కీలకంగా ఉంటుంది. కాబట్టి అటువంటి మహానుభావుడికి మనం నివాళులు అర్పిద్దాం. సూపర్ సార్, సూపర్. చాలా అద్భుతంగా చెప్పారు నిజంగా విక్రమ్ బత్రా గారి గురించి. సో ఆయన గురించి ఆయన వీరోచిత గాథ షేర్షా రూపంలో, ఒక సినిమా రూపంలో వచ్చింది. వీలైతే అది చూడండి. సార్ చెప్పినవన్నీ నిజానికి జరిగినవి. దాన్ని సినిమా రూపంలో కూడా మీరు చూసే ప్రయత్నం చేయవచ్చు. మీ పిల్లలకు చూపించండి. ఇక నెక్స్ట్ అంశం వెపన్ సెగ్మెంట్లోకి వద్దాం సార్. వెపన్ సెగ్మెంట్స్ లో ఈ వారం మనము ర్యాంపేజ్ మిజైల్ గురించి మాట్లాడదాం సార్. ఒకసారి ఎలా వర్క్ చేస్తుంది ర్యాంపేజ్ మిజైల్ చెప్తారా? ర్యాంపేజ్ గురించి ఈరోజు మనం ఎందుకు మాట్లాడుతున్నాం అంటే, అఫ్ కోర్స్ అన్ని అస్త్రాల గురించి మాట్లాడతాం, కానీ ర్యాంపేజ్ ఎస్పెషల్లీ ఈ రోజు మనం ఎందుకు మాట్లాడుతున్నాం అంటే, ఆపరేషన్ సింధూర్లో ఇది అద్భుతాలు సృష్టించింది. ఆపరేషన్ సింధూర్ ఈ రెండే ఫోర్సెస్ వాడుతున్నాయి. ఒకటి ఇజ్రాయెల్ ఫోర్సెస్ వాడుతున్నాయి, రెండు భారతీయ ఫోర్సెస్, ఇద్దరే వాడుతున్నారు. బేసిక్ గా ఇది ఎయిర్ టు సర్ఫేస్ మిజైల్, అంటే ఎయిర్ క్రాఫ్ట్ నుంచి భూమి మీద కొట్టేటువంటి మిజైల్. ఈ ర్యాంపేజ్ యొక్క కెపాసిటీ ఏంటంటే కనుక మేజర్ ఇన్స్టలేషన్స్ కొట్టగలదు. అంటే రెడార్స్ కావచ్చు, బంకర్స్ కావచ్చు, లేదా మనకు హ్యాంగర్స్ కావచ్చు, వాళ్ళ షెల్టర్స్ కావచ్చు, కమాండ్ కంట్రోల్ సెంటర్స్ కావచ్చు, లేదా వాళ్ళ ఫ్యూయల్ డిపోస్ కావచ్చు, మేజర్ ఇన్స్టలేషన్స్ కొట్టగలిగిన కెపాసిటీ ఈ ర్యాంపేజ్ దీనికి ఉంది. ఇది ఎల్బిట్ సిస్టమ్స్ అని చెప్పేసి మనకు ఇజ్రాయెల్ బేస్డ్ కంపెనీ వాళ్ళు దీన్ని రూపొందించారు. దీన్ని వాళ్ళ ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేసింది. దీని యొక్క వెయిట్ 570 కిలోస్. దీని హైట్ వచ్చేసి రమారమి 15 అడుగులు. 15 అడుగుల అస్త్రము ఫ్లైట్ మీద తీసుకెళ్ళాలి. అంటే అర్థం చేసుకోవచ్చు దీని యొక్క కెపాసిటీ ఏంటో, దాని లీథాలిటీ ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. ప్లస్ ఇది చేయగలిగింది 150 కిలోగ్రాముల బాంబులు పెట్టి తీసుకెళ్ళగలదు. అంటే 15 అడుగులు ఉన్నా కానీ కూడా అంత దూరం కొట్టాలి. కాబట్టి దానికి శత్రువు యొక్క రడార్స్ తప్పించుకొని కొట్టగలిగే కెపాసిటీ ఉండాలి. కాబట్టి మ్యాక్ 1.6 స్పీడ్లో వెళుతుంది. కాబట్టి అక్కడి నుంచి కొట్టగలదు. రమారమి మనకు 150 నుంచి 250 కిలోమీటర్ల దూరం వరకు దీన్ని ఫైర్ చేయగలము. ఈ మనకు మొదటి రోజు May 7th ఆపరేషన్ సింధూర్లో 9 టెర్రరిస్ట్ స్థావరాలను ఎక్కడైతే కొట్టామో వాటిల్లో మెజారిటీ ర్యాంపేజ్ వాడు కొట్టాము. ర్యాంపేజ్లో ఇంకొక ఫీచర్ ఏంటంటే కనుక ఇది అర్లీ డెటనేషన్. అంటే దీని ఫ్యూజ్ వచ్చేసి మనకు ప్రాక్సిమిటీ ఫ్యూజ్ అంటారు. ప్రాక్సిమిటీ అంటే అది మామూలుగా బాంబు ఏమవుతుంది, భూమి మీద తగిలితే ఇంపాక్ట్కి పేలుతుంది. ఇది అలా కాదు. ఒక పర్టికులర్ దగ్గర దాకా రాగానే దాని యొక్క సెన్సర్స్ ఏం చేస్తుందంటే టార్గెట్కి ఎంత దూరంలోనే డిటెక్ట్ చేస్తుంది. ఎంత దూరంలో డిటనేట్ అవ్వాలో చెప్తాం మనం. కాబట్టి దాని దగ్గర దాకా వచ్చి ఇంపాక్ట్ అవ్వకముందే డిటనేట్ అవుతుంది. దాని లీథాలిటీ విపరీతంగా ఉంటుంది. ఇంపాక్ట్ అవుతే కనుక ఇక్కడ చాలా తక్కువ ఉండొచ్చు, కానీ దూరంలో ఇంకొంచెం పైకి డిటనేట్ అయిందంటే కానీ దాని ఒక ఇంపాక్ట్ అనేది చాలా డిస్టెన్స్ దాకా ఉండొచ్చు. ఆ కెపాసిటీ ఉన్నటువంటి బాంబు. సో దాన్ని ఒక ఏమంటారంటే ప్రాక్సిమిటీ ఫ్యూజ్ టెక్నాలజీ అంటారు. అటువంటి బాంబు ఇది. కాబట్టి ఇన్ని ఫీచర్స్ ఉన్న బాంబు. దీన్ని ప్రస్తుతానికి మనం ఇజ్రాయెల్ మనకు ఇస్తోంది అది. కానీ ఈ ఆపరేషన్ సింధూర్ తర్వాత దీనిని మనం డెవలప్ చేయడానికి మనం ఇజ్రాయెల్తో మాట్లాడుతున్నాం. దీని నెక్స్ట్ వర్షన్స్ అంటే ఇప్పుడు 250 కిలోమీటర్ల దాకా కొట్టగలుగుతాం. 500 కిలోమీటర్లు 600 కిలోమీటర్ల దాకా కొట్టేటువంటి కెపాసిటీ డెవలప్ చేయడానికి ఇజ్రాయెల్తో చర్చలు జరుగుతున్నాయి. బట్ ఇప్పుడు ఉన్నవే మనం ఇంకా అడిషనల్ బ్యాటరీస్ మనం ఆర్డర్ ఇచ్చాం ఇజ్రాయెల్ నుంచి. బట్ డెవలప్మెంట్ కూడా రాబోతోంది. ఇజ్రాయెల్ కూడా ఇది చాలా లాభసాటిది. ఎందుకంటే వాళ్ళకి యుద్ధాలు వస్తున్నాయి, వాళ్ళ ప్రొడక్షన్ అనేది వాళ్ళ కష్టం. వాళ్ళ ఎవరైతే వాళ్ళ పౌరులు ఉన్నారో యుద్ధాలకు వెళ్ళవలసిన పరిస్థితి, ప్రొడ్యూస్ చేయగలిగిన కెపాసిటీ వాళ్ళ దగ్గర తక్కువ ఉంది. కాబట్టి భారతదేశానికి ప్రొడక్షన్ షిఫ్ట్ చేశారంటే వాళ్ళు కూడా ఇక్కడి నుంచి తీసుకెళ్ళొచ్చు, ప్లస్ మనం కూడా దాన్ని వాడుకోవచ్చు. కాబట్టి ఈ యొక్క డెవలప్మెంట్ అనేది కూడా తొందరగా రాబోతోంది. వాళ్ళు అఫ్ కోర్స్ గాజాలో వాడుకున్నారు. ఫస్ట్ దీన్ని మొట్టమొదటిసారి సిరియాలో వాడారు.
సిరియాలో వాళ్ళ మేజర్ ఇన్స్టలేషన్స్ కొట్టడానికి వాళ్ళు వాడారు. బషర్ అల్ అసాద్ ఉన్నప్పుడే వాడారు దాన్ని. తర్వాత నెక్స్ట్ ఆఫ్ కోర్స్ వాళ్ళు లెబనాన్లో వాడారు. తర్వాత ఇప్పుడు ఇరాన్ యుద్ధంలో వాళ్ళు చాలా విస్తృతంగా వాడారు ఈ ర్యాంపేజ్ని. కాబట్టి చాలా బ్యాటిల్ టెస్టెడ్ వెపన్ ఇది. అది ఈరోజు మన దగ్గర ఉన్నది. బట్ ఆఫ్ కోర్స్ ఇజ్రాయిలీ వెపన్ అది మనం వాళ్ళ దగ్గర కొనుక్కొని వాడాము. కో డెవలప్మెంట్ కూడా చేయడానికి సిద్ధపడుతున్నాము. ఆఫ్ కోర్స్ మన చరిత్రలో చూసాం, మనం ఎక్కడి నుంచి వెపన్ వచ్చినా క్రమేపీ మెల్లిగా మనం ఇండిజినైజ్ చేసేస్తాం. మన దేశంలోనే దాన్ని ఇంకొక వర్షన్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. కాబట్టి టెక్నాలజీ అబ్జార్ప్షన్ అనేది మనకు చాలా కీలకం. ప్రస్తుతానికి అది మన అంబుల పొదలో ఇజ్రాయిలీ అస్త్రంగా ఉన్నది. అది త్వరలోనే అది భారతీయ అస్త్రంగా కూడా మనం కొత్త వర్షన్ తీసుకురావాలి. సూపర్ సార్. ఇక చివరిగా కంపెనీ సెగ్మెంట్ లోకి వెళ్దాం సార్. ఎల్కామ్ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్స్ ముంబై బేస్డ్ కంపెనీ. ఈ కంపెనీ మెయిన్ గా మ్యారిటైమ్ డిఫెన్స్ ఆపరేషన్స్ కి సంబంధించి డిఫెన్స్ టెక్నాలజీ, ఇండియాస్ లార్జెస్ట్ మ్యారిటైమ్ డిఫెన్స్ టెక్నాలజీ సొల్యూషన్స్ ప్రొవైడర్ అని చెబుతూ ఉన్నారు ఆ కంపెనీ ప్రతినిధులు. సో ఒకసారి ఈ కంపెనీ ఏం వర్క్ చేస్తుంది, ఏ ప్రొడక్ట్స్ ని భారత నేవీ కోసం లేదా భారత త్రివిధ దళాల కోసం ఇస్తామని చెప్తారు. కుల్దీప్ సింగ్ గ్రేవాల్ అని ఒక ఎంటర్‌ప్రెన్యూర్, ఆయన 1978లో స్టార్ట్ చేశారు, ముంబై బేస్డ్. ఆఫ్ కోర్స్ సిస్టమ్ ఇంటగ్రేషన్ చేసేటువంటి కంపెనీగా ఇది, సిస్టమ్ సొల్యూషన్స్ ఇచ్చే కంపెనీగా ఎదిగారు. అందుకనే మన దేశంలోనే నేవీకి సంబంధించి లార్జెస్ట్ సొల్యూషన్ ప్రొవైడర్ వీళ్ళే. అంటే మనకు వాళ్ళకి కావాల్సిన అవసరాలన్నీ కూడాను అఫ్ కోర్స్ విదేశాల్లో ఉన్న టెక్నాలజీని కూడా వీళ్ళు తీసుకొచ్చి ఇంటగ్రేట్ చేయగలరు. విదేశాల్లో ఉన్నటువంటి ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్, ఓఈఎంస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర తీసుకొచ్చి, 2-3 ఓఈఎంస్ దగ్గర తీసుకొచ్చి వాటిని ఇంటగ్రేట్ చేసి సొల్యూషన్ ఇవ్వాలన్నా వీళ్ళు ఇవ్వగలరు. కాబట్టి అటువంటి కెపాసిటీ ఉన్నటువంటి కంపెనీ. విస్తృతంగా వీళ్ళు అందరూ కూడా డిఆర్డిఓ కావచ్చు, మన మిగతా రీసెర్చ్ ల్యాబొరేటరీస్ కావచ్చు, లేదా మన త్రివిధ దళాలు కావచ్చు, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ, తర్వాత మన కోస్ట్ గార్డు, వీళ్ళందరికీ కూడా సప్లై చేయడమే కాదు, ఈవెన్ సివిలియన్ పర్పసెస్ కూడా వీళ్ళు చాలా మందికి ఈ సొల్యూషన్స్ ఇచ్చారు. ముఖ్యంగా వీళ్ళ దగ్గర ఉన్నవి మనం చూస్తే కనుక సొల్యూషన్స్ C3I అని ఒకటి పిలుస్తారు, కమాండ్, కంట్రోల్, కమ్యూనికేషన్ అండ్ ఇంటెలిజెన్స్. ఇవి కావాల్సిన ప్లాట్ఫామ్స్, దానికి కావాల్సిన ప్రోటోకాల్స్, దానికి కావాల్సిన ఎక్విప్మెంట్, దానికి కావాల్సిన ఇంటగ్రేషన్, దానికి కావాల్సినటువంటి సిస్టమ్ డిజైనింగ్, ఇవన్నీ కూడా వాళ్ళు చేశారు గతంలో. ఆ కెపాసిటీ వాళ్ళకు ఉంది. అలాగే మ్యారిటైమ్ రెస్క్యూ కోఆర్డినేషన్ సెంటర్ అని MRCC అని ఒకటి పెట్టుకున్నారు. మనకు తెలుసు దాని అర్థం ఏంటో, మ్యారిటైమ్ రెస్క్యూ కోఆర్డినేషన్. అక్కడైనా షిప్ ఏదైనా డ్యామేజ్ అయిందా, లేదా సబ్మరీన్ ఏమైనా దెబ్బతినిందా, అక్కడి నుంచి ఎలా రెస్క్యూ చేయాలి, వాళ్ళు ఎలా తీసుకురావాలి, దీనికి కావాల్సిన ప్రోటోకాల్, దానికి కావాల్సిన సిస్టమ్ అంతా కూడా వీళ్ళ దగ్గర ఆ ఎక్స్పర్టీస్ ఉంది. అలాగే రివర్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్, ఇది కూడా చాలా కీలకం. ఇన్లాండ్ సర్వీసెస్, మనకు నదులలో నుంచి వచ్చేటువంటి వాటికి కూడా నది ఫ్లో ఎలా ఉంది, సిల్టేషన్ మట్టి ఎలా ఉంది, కింద సోనర్స్ ఎలా ఉన్నాయి, నిజంగా ఇప్పుడు వెళ్ళగలదా లేదా, దాంట్లో ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయా, వరదలు ఎప్పుడు వస్తున్నాయి, నీటి మట్టం తగ్గిపోతే దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఇదంతా కూడా వాళ్ళ దగ్గర డేటా ఇచ్చి సురక్షితంగా తీసుకురాగలిగినటువంటి కెపాసిటీ ఉన్నటువంటి ఒక వర్టికల్ వాళ్ళ దగ్గర ఉంది. అలాగే నేషనల్ ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ సొల్యూషన్స్, ఇది చాలా పెద్దది. దేశంలోనే లార్జెస్ట్ నెట్వర్క్ అంతా వీళ్ళు తయారు చేశారు. 2012 నుంచి కూడా ఈ సిస్టమ్ అంతా పనిచేస్తుంది. దేశవ్యాప్తంగా ఈ నేషనల్ ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ ఇది చాలా కీలకం. ఐడెంటిఫికేషన్ ఎందుకు కీలకం మనం చూసాం, అజ్మల్ కసాబ్ లాంటి వాళ్ళు ఎలా వచ్చారో మనం చూసాం. కాబట్టి ఎక్కడ మన 7,000 కిలోమీటర్ల మన బార్డర్స్ ఏవైతే ఉన్నాయో, ఇక్కడ ఏ వచ్చినా కానీ వాటిని ఐడెంటిఫై చేసి, వాటిని డిటెక్ట్ చేసి, ఫ్రెండ్, ఫో ఏమి మొత్తం చెప్పగలిగినటువంటి, అవేర్నెస్ ఇవ్వగలిగినటువంటి సిస్టమ్స్, సెన్సర్స్ మొత్తం అన్ని కూడా వీళ్ళు డివైస్ చేసి పెట్టించారు. అండ్ ఆఫ్ కోర్స్ ఎక్విప్మెంట్ వాళ్ళు చాలా మంది దగ్గర కొని ఉండొచ్చు, బట్ ఈ మొత్తం ఇంటిగ్రేషన్, ఈ డెలివరీ, సర్వీస్ డెలివరీ అంతా కూడా వీళ్ళు చేశారు. ఇది అందుకనే వాళ్ళు దేశంలోనే మేజర్ లార్జెస్ట్ సొల్యూషన్ ప్రొవైడర్ అని చెప్పుకోవడానికి కారణం అది. అలాగే ఇంటిగ్రేటెడ్ మెషినరీ కంట్రోల్ సిస్టమ్స్, మెషినరీ దాంట్లో చాలా ఉంటాయి, మనకి డిఫరెంట్ మెషినరీస్ ఉంటాయి, బాయిలర్స్ ఉంటాయి, హీటర్స్ ఉంటాయి, మనకు డిసాలినేషన్స్ ఉంటాయి, చాలా ఉంటాయి మనకి షిప్పుల్లో కానీ సబ్మరీన్స్లో కానీ. వాటిని అన్నింటిని ఇంటగ్రేట్ చేయగలిగిన టెక్నాలజీస్, సొల్యూషన్స్ వీళ్ళు ఇవ్వగలరు. అలాగే ఇంటగ్రేటెడ్ బ్రిడ్జ్ సిస్టమ్ అంటే తెలుసు కదా, మనకు క్యాప్టెన్ కూర్చుంటే డెక్లో మొత్తం అక్కడ ఏం జరుగుతుందో చూడగలిగినటువంటి సెన్సర్స్, అక్కడ ఉన్నటువంటి పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో వాటినన్నిటి కూడా ఇంటగ్రేట్ చేయగలిగినటువంటి ఒక వర్టికల్ వీళ్ళ దగ్గర ఉంది. అలాగే మరైన్ వీసాట్ నెట్వర్క్, షిప్ టు ల్యాండ్, ఈ కమ్యూనికేషన్స్ అన్ని కూడాను ఫిక్స్డ్ ప్రోటోకాల్, దాన్ని ఎవరు హ్యాక్ చేయకుండా
చాలా సెక్యూర్డ్గా కమ్యూనికేట్ చేయగలిగినటువంటి ఆ యొక్క ప్రాజెక్ట్స్ కూడా వీళ్ళు డెలివర్ చేశారు. అలాగే అడ్వాన్స్ సర్ఫేస్ మూవ్మెంట్ గైడెన్స్ అండ్ కంట్రోల్ సిస్టమ్. సో అర్థం చేసుకోవచ్చు, మెరైన్కి సంబంధించి అన్ని సొల్యూషన్స్ వీళ్ళు ఇవ్వగలరు. కాబట్టి వీళ్ళు మొత్తం దేశం అంతా కూడా మన ఇంక్లూడింగ్ పోర్ట్ బ్లేర్తో సహా మన ఏవైతే మన నేవల్ అసెట్స్ ఉన్నాయో అక్కడంతా వీళ్ళ ప్రెజెన్స్ ఉంది. మ్యాక్సిమం సర్వీస్ ప్రొవైడర్ వీళ్ళే. కాబట్టి విదేశాల నుంచి మళ్ళీ ఆ సర్వీసెస్ ఇచ్చుకోకుండా మన దగ్గరే అంతటి కెపాసిటీ ఇచ్చినటువంటి ఎల్కామ్ ప్రైవేట్ లిమిటెడ్ వీళ్ళ సొల్యూషన్స్ అన్నవి ఈరోజు మన నేవీ అంత అద్భుతంగా పనిచేస్తుంది, కోస్ట్ గార్డ్ పనిచేస్తుంది అంటే దానికి కావాల్సినటువంటి బ్యాక్ బోన్ వీళ్ళే ఇస్తున్నారు. కాబట్టి ఆ కంపెనీ యొక్క ప్రోడక్ట్సే కాదు, వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ కాదు, ఎక్స్టర్నల్ ఇంటిగ్రేషనే కాదు, మన దేశంలో కూడా ఆత్మనిర్భరత పేరిట చాలా ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ కూడా తీసుకొచ్చారు. కాబట్టి అటువంటి సంస్థలు మన దేశం యొక్క రక్షణకు వాళ్ళు ఎంతో దోహదపడుతున్నాయి. కాబట్టి వాళ్ళ సిబ్బందిని అలాగే వీళ్ళని ప్రోత్సహిస్తున్నటువంటి మన డిఆర్డిఓ, మన ప్రభుత్వాన్ని అందరినీ కూడా మనం అభినందిద్దాము. వీళ్ళ సిబ్బంది రామారావు 250 మంది ఉన్నారు, వాళ్ళందరినీ కూడా మనం అభినందిద్దాం. పర్ఫెక్ట్ సార్, చాలా అద్భుతంగా వివరించారు, చాలా అద్భుతంగా తెలియజేశారు. సో నిజంగా ఈ క్షాత్రం ఎపిసోడ్ చూసే ప్రతి ఒక్కళ్ళకి కూడా, అంటే ప్రతి వారం మిస్ కాకుండా చూస్తున్నటువంటి వాళ్ళకి డిఫెన్స్ రంగానికి సంబంధించి భారతదేశం ఎంత అద్భుతాలు చేస్తోంది అండ్ ఇక్కడ జరుగుతున్నటువంటి ముఖ్యంగా ఈ డిఫెన్స్ రంగంలో వస్తున్నటువంటి మార్పులు ఏంటో తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు కంపెనీ సెగ్మెంట్ కానీ వెపన్ సెగ్మెంట్ కానీ వీటి గురించి తెలుసుకుంటే కూడా మన దేశంలో మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ఇటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి, వాటిని ఎలా మనం ఒడిసి పట్టుకోవాలనే విషయం కూడా తెలుస్తుంది. సో అందుకే మీరు చూడడం మాత్రమే కాదు, మీ బంధువుల చేత కూడా లేదా మీకు తెలిసిన వాళ్ళ చేత కూడా ఈ ప్రోగ్రామ్ ని చూపించే ప్రయత్నం చేయండి. సో దట్ విదేశీ మత్తులో జోగకుండా, విదేశీ ఒక ప్రాపకం కోసం వెంపర్లాడకుండా భారతదేశంలోనే అద్భుతాలు సృష్టించగలిగేటువంటి ఒక వాతావరణం ఇక్కడ ఎస్టాబ్లిష్ అవుతోంది. సో దీంట్లో మనమందరం భాగస్వాములం అవుదాం అండ్ మన క్షాత్రాన్ని మనము ప్రూవ్ చేసుకుందాం, అమల్లోకి తీసుకొద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదా, ఇది ఈ వారం క్షాత్రం ఎపిసోడ్ 97వ ఎపిసోడ్. ఇది ఎపిసోడ్ని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం, నేషనల్ స్టార్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.